విజయ్ గారికి ఏంటంటే అసలు విజయ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారో జనం తెలియదు. ఈ వెనక్కి తిరిగి రోనెత్ నవ్వుకుంటాడు. సో అది 100 మంది జనాన్ని హీరోయిన్లు కొట్టినా రాని హై అది. ఒక్కసారి మార్నింగ్ షో పడిన తర్వాత మీ అందరికి దొరికిన తర్వాత మనం ఏం చేయలేం కదా. సరే ఇప్పుడు ఈ కంపారిజన్ చెప్తే తంతరగానే నన్ను ఆడియన్స్ మళ్ళీ రేపు కాంట్రవర్సీ అవుతుంది. కానీ F1 సినిమా చూసారా? నాకు పిచ్చిగా నచ్చింది. కానీ మరి నా సినిమా ఏమో నాకు తెలియదు. కానీ నాకు ఎట్ ద ఎండ్ పోర్షన్ వచ్చినప్పుడు నాకు జెర్సీ గుర్తొచ్చింది. వంశీ గారు హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా గ్యాప్ వచ్చింది కదా మన ఇద్దరు ఇంటర్వ్యూ. లాస్ట్ రౌండ్ టేబుల్ మీకు రౌండ్ టేబుల్స్ కి బాగా కనెక్షన్ ఉందన్నమాట. ఎప్పుడు మీరు రౌండ్ టేబుల్ అపేర్ అయినా అది బి సమ్ సెన్సేషన్. అది సెన్సేషన్ బ్యాడ్ నేమో తెలియదు కానీ ప్రతిసారి అంటే పీపుల్ ఆర్ గివింగ్ యూ అటెన్షన్. దట్స్ అ గుడ్ అటెన్షన్ ఇన్ ద రాంగ్ సెన్స్ కూడా కదా అది. దట్ కెన్ బి కన్వర్టెడ్ కదా. జనాలు పట్టించుకోకపోతే దట్స్ ద ప్రాబ్లమ్. సో కింగ్డమ్ ఆల్మోస్ట్ 3 years జర్నీ. ఆల్మోస్ట్ 3 years జర్నీ. Why did it take so long? What were the factors? యాక్చువల్లీ ప్లాన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ చేసే టైంలో కరెక్ట్ గా ఫ్యామిలీ స్టార్ ప్రపోజల్ వచ్చింది విజయ్కి. ఒక 6 months లో ఒక సినిమా అయిపోయి సంక్రాంతికి రిలీజ్ చేసేద్దాం అన్న ఉద్దేశంలో అనుకున్నాడు విజయ్ను రాజు గారు. అనుకున్నప్పుడు విజయ్ అన్నారు, అప్పుడు లైగర్ ఏమో కోవిడ్ టైంలో బాగా డిలే అయింది. తర్వాత ఖుషి ఏమో శామ్ గారికి ఆ హెల్త్ ఇష్యూ వచ్చి అది డిలే అయింది. సో ఇది క్విక్ ప్రాజెక్ట్ చేసేస్తాను 2 years, I mean ఆల్మోస్ట్ 4-5 years సరిగ్గా సినిమాలు చేయలేదు కదా ఈ డిలేస్ మూలాన, అందుకని చేసేసి వస్తానంటే ఇంక నేను గౌతమ్ కాదనలేదు. సో అది జనవరి అనుకున్నది సమ్మర్ అయింది. సో అది అక్కడ ఒక 1 year ఆగాము. అక్కడ నుంచి మాకు టైం, I mean ఇట్స్ అ హార్డ్ ఫిల్మ్ టు మేక్ ఆల్సో. సో వీ ఆల్సో మాకు ఒక 1 year పట్టింది ప్రొడక్షన్ స్టేజ్ లో. వై ఇస్ ఇట్ అ హార్డ్ ఫిల్మ్ టు మేక్? అంటే గౌతమ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోనర్. యాక్చువల్లీ తన కంఫర్ట్ జోన్ ఒక ఎమోషన్ ఫిల్మ్ జెర్సీ ఆ కైండ్ తీసేసిన తర్వాత మళ్ళీ రావగానే జెర్సీ తర్వాత కొంచెం ఒక యాక్షన్ జోనర్ సినిమా, స్పాన్ ఎక్కువ ఉన్న యాక్షన్ జోనర్ సినిమా విత్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్, లాట్ ఆఫ్ లొకేషన్స్ అండ్ ఆల్, వరల్డ్ బిల్డింగ్ ఇదంతా ఉంది. సో హీ టుక్ హిస్ ఓన్ టైమ్. అండ్ రీసెంట్ గా వచ్చిన అంటే మీరు ఇందాక అన్నారు కదా వరల్డ్ బిల్డింగ్ అదంతా, అంటే విజువల్స్ చూస్తుంటే కూడా వి గెట్ దట్ ఐడియా దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు గో బియాండ్ తెలుగు మన ఇది. సో ఈ మధ్యనే తెలిసింది దట్ దెర్ ఇస్ నో హిందీ థియేట్రికల్ రిలీజ్ అని. ఆ చాయిస్ వై వాస్ దట్? వాట్ వాస్ ద మోటివేషన్ బిహైండ్ దట్? అసలు అది ఏం లేదండి, అదే చెప్తున్నాను కదా రామ్, మన మీడియాలో క్రియేటివిటీ ఎక్కువైపోయింది. ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ హిందీ. ఇట్స్ రిలీజింగ్ ఇన్ హిందీ. ఎందుకు మొన్న ప్రోమోలో తెలుగు తమిళ్ ఒకటే పెట్టామంటే హిందీలో టైటిల్ దొరకలేదు. ఇంకా కింగ్డమ్ వేరే వాళ్ళు విశాల్ భరద్వాజ్ గారు రిజిస్టర్ చేస్తుంది కింగ్డమ్ అనేది. సో అది ఇంక దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ సామ్రాజ్య కానీ అలా ఏదైనా పెట్టి హిందీ అనౌన్స్ చేద్దాం మండే కానీ ట్యూస్డే కానీ వెయిట్ చేస్తున్నాం. ఆ టైటిల్ చిన్న కాంట్రవర్సీ ఉంది హిందీలో, అందుకని ఆగాము. హిందీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డే రిలీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఎవరు అప్రోచ్ అవ్వకుండా, ఎవరిని అప్రోచ్ అవ్వకుండా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసేసుకుని ఆ ప్రోమో చూసి ఆ ప్రోమోలో ఎందుకు పెట్టలేదని ఆలోచించలేదు వాళ్ళు. మాకు ఆ టైటిల్ ఇష్యూ ఉంది, అందుకని ఏమైనా అనౌన్స్ చేస్తామని ఆగాము అంతే. And is this the same film that Gautam pitched to Mr. Ram Charan or is it a different? No, it's a different script. Okay. And మీ దగ్గరకు వచ్చినప్పుడే part 1 part 2 అని వచ్చిందా లేకపోతే? అంటే part 1 part 2 అంటే ఐడియాగా చెప్పినప్పుడే గౌతమ్ వి థాట్ ఇదంతా ఒక సినిమాలో అయితే చెప్పలేము. సో అంతా తను ఐడియా చెప్పిన తర్వాత రాసుకుంటున్నప్పుడే డివైడ్ చేసి రాసుకున్నాడు ఈ పార్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది అని. కానీ అది part 1 part 2 అని మనం అనుకుంటాం, కానీ ఇది ఒక సినిమానే. ఈ సినిమాకి కంప్లీట్ ఫిల్మ్ ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది సినిమాకి. ఏమి ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది, అక్కడి నుంచి లీడ్ ఉంటుంది సెకండ్ పార్ట్ కి. ఓకే, అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక సినిమా తీసేసి దాన్ని మనం 2 parts అలా ఏం లేదు అస్సలు లేదు. ఈ ఒక సినిమానే తీసాము, దాని ఎండింగ్ అక్కడి నుంచి సెకండ్ పార్ట్ కి కథ ఉంది మా దగ్గర. సో ఈ సినిమా యాజ్ ఇట్ ఈస్ గా స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది విత్ ఆల్ ఎండ్స్ అన్ని కలిపేసి యాక్చువల్ ప్రాపర్ గా. ఓకే. సో part 2 వాట్ ఆర్ ద ఐడియాస్? అంటే ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే యూ హావ్ లైక్ అంటే ఎప్పుడైనా part 2 ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ చూసే డిసైడ్ చేసుకుంటాం కదా. సో అందుకని వీఆర్ నాట్ ఇన్ హరీ, ఏం లేదు, ప్రశాంతంగా. మల్టిపుల్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా మీకు ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. కింగ్డమ్ రెడీ టు రిలీజ్ ఉంది, మాస్ జాతర రాబోతుంది, ఫంకీ ఆల్సో ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో వెన్ యూ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ half a dozen films in different stages of production, మీ లైఫ్ ఎట్లా ఉంటుంది ఆన్ డే టు డే బేసిస్, కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్? అది కీపింగ్ ఏ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఒకసారి కథ లాక్ చేసిన తర్వాత డైరెక్టర్ సెట్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఏదైనా లాజిస్టికల్ ఇష్యూస్ ఏమైనా హ్యాండిల్ చేస్తూ ఉంటాం, కానీ క్రియేటివ్ సైడ్ ఏం దాన్ని డిస్టర్బ్ చేయం ఫ్లోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు. ఎందుకంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫుటేజ్ చెప్పించి చెక్ చేసి మళ్ళీ దాంట్లో ఇష్యూ ఉందా ఆపి చేయడం ఇవన్నీతో అసలు అది ఎటుగా ఉండబోతుంది. ముందు మనం కథను నమ్మి షూటింగ్ పంపించాం కదా, ఆ షూటింగ్ అయితే తను చేసేసిన తర్వాత ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఆవిడ్లో చెక్ చేసుకుంటాం. కానీ సినిమా ఫుటేజ్ వచ్చేసిన తర్వాత ఒకసారి అక్కడ సెట్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు లాజిస్టిక్ ఇష్యూస్ తప్పితే మీద ఏం కెలుకోం జనరల్ గా అసలు.
ఆ డైరెక్టర్ మీద ట్రస్ట్ తోనే ఉంటాము. ఐ మీన్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళే చూపిస్తారు కదా, చూడండి చూడండి అలా చూసుకుంటాము. కానీ ఎప్పుడైనా సినిమా షూటింగ్ లో జరుగుతున్నప్పుడు ముక్కలు ముక్కలుగా చూస్తే అన్ని బాగానే ఉంటాయి. ఆ ముక్కలన్నీ కలిపిన తర్వాత బాగుందో లేదని ఇంపార్టెంట్. సో అందుకని అంత అయిన తర్వాత జనరల్ గా చూసుకుంటాం. ముక్కలు ముక్కలు చూస్తే ఏదన్నా బాగుంటది, ఎందుకంటే ఆ సీన్ స్పెసిఫిక్ గా ఒక స్కోర్ వేసి డైరెక్టర్ చూపిస్తాడు మనకి. సో అది చూసినప్పుడు అంతా బాగుంటది. దాని ముందు సీన్ వెనక సీన్ దాన్ని కరెక్ట్ గా కూర్చోకపోతే ఆ సీన్ కూడా ఫ్లో లో చూస్తున్నప్పుడు ఆ హై రాదు. సో అందుకనే అదంతా కలిపి చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది సినిమా ఎలా ఉంది అనే దాన్ని బట్టి అని తెలుస్తుంది. అని కానీ ఫస్ట్ కట్ డైరెక్టర్ కూర్చొని ఫస్ట్ కట్ ఇది రెడీ అని చూడండి అని చెప్పేదాకా జనరల్ గా అంత వెళ్ళి కెలకం దాన్ని ఏమి. యూ గైస్ ఆర్ వన్ ప్రొడక్షన్ హౌస్. సినిమా ఓకే వీఆర్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ విత్ ఇట్ అంటే ఓకే రిలీజ్ డేట్ దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు దాన్ని మనం రిలీజ్ చేసేసేయాలి అనేలా కాకుండా మీరు ఆపి రీషూట్ చేయించుకోవడమో లేకపోతే రీఎడిట్ చేయించుకోవడమో అట్లా పాస్ట్ లో చాలా సార్లు యూనో ఎడిటింగ్ టేబుల్ మీద మీరు సినిమాల్ని అంటే రిజల్ట్ కంప్లీట్ గా మార్చేసామా అలా కాదు, కానీ ఎడిటింగ్ టేబుల్ మీద సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. సో నవీన్ నూలి గారు ఆల్సో హ్యాస్ బీన్ లైక్ అ మేజర్ పార్ట్ ఆఫ్ మీ ఫిల్మోగ్రఫీలో. ఆయనతో ఎలా ఉంటది? బికాస్ నేను టిల్లు అప్పుడు విన్నాను, లైక్ నవీన్ నూలి గారు లిటరలీ సెడ్ దట్ ఇక్కడ ఈ సీన్ కావాలి. కళ్యాణ్ శంకర్తో మాట్లాడుతుంటే కూడా మ్యాడ్ ఇంటర్వెల్ ఆయన చెప్పింది లైక్ ఇక్కడ యునో ఇది సీరియస్ నోట్ తో ఎండ్ అవ్వడం నాకు నచ్చట్లేదు, సో గో అండ్ బ్రింగ్ సంథింగ్ లైటర్ అంటే అప్పుడు కళ్యాణ్ ఏదో ఒకటి వేరే రాసుకుని రీషూట్ చేసుకున్నారే. సో నవీన్ నూలి గారితో ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎలా ఉంటుంది? అంటే నవీన్ ఎలా అంటే ఇప్పుడు నాకు 7-8 years జర్నీ ఉంది, 15-20 minutes ఫిల్మ్స్ చేసినా కూడా మొహమాటం లేకుండా చెప్తాడు. ఏ ఫుటేజ్ చూసినా ఇది వర్క్ అవ్వట్లేదు, ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ చేసుకుంటే ఇది షేప్ లోకి తెచ్చుకోవచ్చు, ఇప్పుడు షేప్ లో లేదు, ఈ పొజిషన్ లో ఉంది, ఈ పొజిషన్ తెచ్చుకోవాలి సినిమా మనం, ఇది అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత డైరెక్టర్ తో కూర్చొని మాట్లాడినప్పుడు అది టైం టేకింగ్ ప్రాసెస్ అని మనకు అనిపిస్తే ఇంకా రిలీజ్ డేట్ తో సంబంధం లేదు నాకేమి. ఇంకా రిలీజ్ డేట్ గురించి నేను కానీ మా బాబాయ్ కానీ ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మార్నింగ్ షో పడిన తర్వాత తిట్లు తప్పితే ఏం మిగలవు, అప్పుడు చేసేది ఏముండదు, అప్పుడు రిగ్రెట్ అయ్యి కూడా. సరే ఇప్పుడే ఆపి చెక్ చేసుకుని దాన్ని ఎంత బెటర్ చేసుకోగలుగుతాం చూస్తాం. ఇప్పుడు రిపేర్ చేయలేని పొజిషన్ లో ఉందంటే కూడా నవీన్ చెప్పేస్తాడు ఇది రిపేర్ ఏం చేయలేము, ఉన్నది తోసేయడమేనని. అలాంటి పొజిషన్ లో ఉంటే చేసేదేం లేదు. కానీ ఇది మనం సార్ట్ చేసుకోగలుగుతాం, ఇది సెట్ చేసుకోగలుగుతాం అని అనుకున్న తర్వాత మేమందరము రిలీజ్ డేట్ల గురించి ఎప్పుడు టెన్షన్ పడలేదు ఇంకా అసలు. దాని మూలన 2-3 సార్లు క్లాష్ లో రావాల్సిన రెవెన్యూ రాలేదు. కానీ అవన్నీ పెట్టుకుని కూర్చుంటే ఒక్కసారి మార్నింగ్ షో పడిన తర్వాత మీ అందరికి దొరికిన తర్వాత మనం ఏం చేయలేం కదా. ఆడియన్స్ కూడా అదే అంటున్నా, ఆడియన్స్ కి అంటున్నా, నేను మీడియా అనట్లా, ఆడియన్స్ కి అంటున్నా. ఇప్పుడు ఆడియన్సే పెద్ద ఇదైపోయింది కదా. సో అందుకని ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు రిలీజ్ డేట్లు పెట్టుకుని ఏమి పెద్ద అని. ఆ ఒక్క రిలీజ్ డేట్ ప్రెజర్ సంక్రాంతికి ఉంటది, సంక్రాంతి సినిమా వరకు ఉంటది. ఆ సంక్రాంతి సినిమా వరకు ఏంటంటే జనం కొంచెం అటు ఇటుగా ఉన్నా క్షమిస్తారు. సినిమా చాలా బాగుంది అనుకోండి ఎక్కడికైనా తీసుకెళ్లిపోతారు. సినిమా అటు ఇటుగా ఉన్నా కూడా కొన్ని సినిమాలు బాగా ఆడతాయి. ఆ సంక్రాంతికి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ సంక్రాంతి దగ్గర కొంచెం టైం ఫ్రేమ్ ని పెట్టుకుని వెళ్తాం రిలీజ్ కి రావాలి అని. అండ్ స్పీకింగ్ ఆఫ్ సంక్రాంతి, ఐ హ్యావ్ వన్ థింగ్. మన డాకు మహారాజ్ గురించి, ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ యు ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బికాస్ ఒక బాలయ్య గారి సినిమాని ఆ రేంజ్ ఆఫ్ టెక్నికల్ క్వాలిటీస్ తో చూసింది లేదు. అండ్ ఇట్స్ సినిమాటోగ్రఫీ బై విజయ్ కార్తిక్ కంటెంట్ ఇస్ డామ్ గుడ్. లైక్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ రీసెంట్ టైమ్. బట్ నేను బయట నుంచి చూస్తున్నా కాబట్టి మేబీ సెకండ్ హాఫ్ లో వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ వన్ సెక్షన్ మేబీ ఫ్యామిలీ, అది కూడా ఫెస్టివల్ టైంలో దే ప్రిఫర్ వాచింగ్ సంథింగ్ లైట్ కాబట్టి అంత జోన్ కి వెళ్ళలేదేమో నాకు అనిపించింది. అండ్ కింగ్డమ్ చూస్తున్నప్పుడు కూడా వెన్ ఐఎమ్ సీయింగ్ ద టీజర్ బ్లడ్ షెడ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకు, మేబీ సినిమాలో ఆ ఇంటెన్సిటీలో మేబీ అది తెలియకపోవచ్చేమో, బట్ ఫ్రమ్ టీజర్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ వెరీ వైలెంట్ ఫిల్మ్. అండ్ వైలెన్స్ అనేది కొంచెం ఇప్పుడు మనం మార్కోలు అవి చూసేస్తున్నాం కానీ బట్ ఒక తెలుగు సినిమా వచ్చినప్పుడు వి ఎక్స్పెక్ట్ కొంచెం పాలటబుల్ గా ఉండాలని కోరుకుంటాం కదా. డాకులో వైలెన్స్ ఎక్కువైందంటే నేనేం పెద్ద అనుకోలేదు. డాకు ఏంటంటే మీరు అన్నట్టే లాస్ట్ ఇయర్ March 28th 29th టిల్లు రిలీజ్ అయింది, టిల్లు స్క్వేర్. దాని తర్వాత నుంచి అన్ని మీరు చూసుకుంటే అన్ని పెద్ద సినిమాలు, సీరియస్ సినిమాలు, కల్కి గానీ, దేవరా గానీ, లక్కీ భాస్కర్ గానీ, అమరన్ గానీ, హిట్ అయిన సినిమాలు అన్ని పెద్ద సినిమాలు కానీ ఏదన్నా కానీ, పుష్ప 2 గానీ అన్ని ఫుల్ సీరియస్ టోన్ లో ఉన్న సినిమాలు. అదే ఎమోషనల్ గా సీరియస్ టోన్ లో డాకు మహారాజ్ కూడా ఉంది. ఒకటేసారి కొంచెం సై ఆఫ్ రిలీఫ్ సంక్రాంతికి వస్తున్నాము. సో ఆడియన్స్ దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు దీని మీద, ఎందుకంటే చిన్న జానర్ చేంజ్, పండగ అట్మాస్ఫియర్, వెంకటేష్ గారు, 2 హీరోయిన్లు, పాటలు. సో ఆ జానర్ జనాలు యాక్సెప్ట్ చేసి దాన్ని కొంచెం ఎక్కువ చూశారు. అంతే తప్పితే డాకు మహారాజు ఆంధ్రాలో అన్ని అఖండ కంటే ఎక్కువ చేసింది. ఆంధ్రాలో అనుకున్న దానికంటే కొంచెం తక్కువ చేసింది నైజాంలోను, రాయలసీమలోను.
సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట చూస్తారు కదా. మీరు అన్నట్టు ఒకటి మేము తర్వాత ఇంట్రస్పెక్ట్ చేసుకుంటే ఏంటంటే, అంటే ఇంత హై టెక్నికల్ స్టాండర్డ్స్ లో తీసేసి మనం నేను బాలకృష్ణ గారితో సినిమా తీస్తే ఇలా తీయాలనుకుని ఇలా తీసాం అనుకుంటున్నాం, కానీ కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఏవైతే సార్కి ఉంటాయో అవి ఉంచితేనే బెటర్ ఏమో, ఉంచాల్సిందేమో. మాసి ఫిల్మే కానీ ఆ చిన్న, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అసలు వేలెత్తి చూపించడానికి ఒక చిన్న క్రింజ్ కూడా ఉంచలేదు. నేను ఫైట్లు కూడా చాలా, సో ఏం ఉంచలేదు అసలు, ఆ టోన్ లోకి వెళ్ళలేదు. ఐ మీన్ సార్ రెగ్యులర్ గా ఉండే ఆ మాస్ అలా కాకుండా ఇంకో కొత్త రకంగా ఒక సటిల్ మాస్ చూపించాం కదా. సో అలా కాకుండా సార్ రెగ్యులర్ సార్ కి ఉంచితే బెటర్ ఏమో అని అనిపించింది. ఏమో థాట్ లో అని తెలియదు మనకి ఇంకా. కానీ సార్ ఎప్పుడు అంటారు నా సినిమా అంటే ఫుల్ మీల్స్ అని. సో ఆ ఫుల్ మీల్స్ ని ఇంకో రకంగా ట్రై చేసాము. సో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా చేస్తేనే కదా తెలుస్తుంది మనకు కూడా. కింగ్డమ్ లో బ్లడ్ షెడ్, కింగ్డమ్ లో అసలు పెద్ద బ్లడ్ షెడ్ ఉండదు. ఓకే, సో ఐ కెన్ గో విత్ కిడ్స్, ఫుల్ హ్యాపీగా కిడ్స్ తో వెళ్ళొచ్చు మీరు. ఓకే ఓకే. అండ్ వెన్ కింగ్డమ్ లో యాక్షన్ ఇస్ ఆల్సో స్టోరీ డ్రివెన్ యాక్షన్. సరే ఇక్కడ యాక్షన్ బ్లాక్ ఉండాలి, ఇక్కడ ఫైట్ ఉండాలి, అలా ఏది ఉండదు దీంట్లో. ఆ స్టోరీకి సంబంధించి ఇక్కడ ఒక యాక్షన్ బ్లాక్ పడుతుంది అంటే అలా పడుతుంది అంతే. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఉంటుంది చాలా. హై రావటానికి, ఒక గూస్ బంప్స్ మూమెంట్ రావటానికి 100 మందిని కొడితేనే రాదు. ఇప్పుడు గౌతమ్ స్టైల్ ఆఫ్ ఎమోషన్, గౌతమ్ స్టైల్ ఆఫ్ హైస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు జెర్సీలో ఒక మూమెంట్ ఉంటుంది. నాకు చాలా మంది ఈ సెకండ్ హాఫ్ లో నాని గారు మళ్ళీ క్రికెట్ బాగా వెళ్ళిన తర్వాత సెంచరీ ఏదో ఒకటి న్యూస్ పేపర్ లో వస్తే ఒక చిన్న కుర్రోడు వచ్చి అరే మీ నాన్న ఫోటో పేపర్ లో వచ్చిందిరా అంటే ఈ వెనక్కి తిరిగి రోనత్ నవ్వుకుంటాడు. ఇప్పుడు అదొక పిచ్చి సినిమాటిక్ హై. సరే ఆ రోజు థియేటర్ లో జనం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవాళకి సినిమా కల్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు అదొక సినిమాటిక్ హై. సో అది 100 మంది జనాన్ని హీరోయిన్లు కొట్టినా రాని హై అది. సో అట్లాంటి హైస్ గౌతమ్ కి స్టోరీలోంచి వచ్చే హైస్ చాలా ఉంటాయి సినిమాలో ఎమోషనల్ గా. సో ఆ గౌతమ్ జానర్ సినిమా కానీ ఇంకొక స్టైల్లో. సో బేసికలీ అందరికి కావాల్సింది ఆ హైసే. కానీ ఏంటంటే అలానే ఇప్పుడు నేను చాలాసార్లు నేనే చెప్పా కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది, కేజీఎఫ్ స్టైల్లో ఉండొచ్చు సినిమా ఉంటుంది ఇది అది అని. కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది అంటే ఇలా రాడ్ పట్టుకుంటే దుమ్ము వచ్చి ఆ దుమ్ములో నుంచి ఇలా క్లియర్ అయ్యి స్కోర్ వచ్చి హీరో అలా కాదు. గౌతమ్ స్టైల్లో మీకు చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, అలాంటి హీరోయిజం గౌతమ్ స్టైల్లో ఎమోషనల్ గా ఉండి ఆ హీరోయిజం ఉంటుంది. ఆ పెయిన్ లో వచ్చే హీరోయిజం కానీ కైండ్ ఆఫ్. సో ఆ ఎమోషన్ మే ఎక్కువ ఉంటుంది సినిమా. బట్ ఒక రకంగా చూసుకుంటే లాస్ట్ 5-6 years లో కేజీఎఫ్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సినిమా అనుకోవచ్చు కదా యాక్షన్ జానర్ కి, అంటే బిల్డప్స్ కి, హీరో బిల్డప్స్ కి, ఎలివేషన్స్ కి. దాని అది కూడా మీకు చాలా పెద్ద రిస్క్ ఉంది. బికాస్ దట్ ఈస్ ద స్టాండర్డ్. మీరు డైరెక్ట్ గా కేజీఎఫ్ తో పోల్చకపోయినప్పటికీ ఇప్పుడు హై అంటే అరే కేజీఎఫ్ లెవెల్ హైరా అంటున్నారు. దట్ హాస్ బికమ్ ద, అంటే మీకు చూసే మూడ్ బట్టి కూడా ఉంటది కదా ఆడియన్స్ కి. మీరు ఒక గౌతమ్ డైరెక్ట్ చేసిన ఒక విజయ్ దేవరకొండ సినిమా చూడటానికి వచ్చినప్పుడు మీరు ఒక సలార్ లో ఇంటర్వెల్ సీన్ లాగా ఒక సీనో, లేకపోతే ఒక బాహుబలిలో ఇంటర్వెల్ సీన్ లో ఒక సీనో ఉంటది అనుకుని అయితే రారు కదా. ఆడియన్స్ కూడా క్లారిటీ ఉంటది కదా విజయ్ ఇమేజ్ కి, గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి. దాని ప్రకారం ఎలా ఉంటుందో అలా ఖచ్చితంగా దానికంటే ఒక నాచ్ హయ్యరే ఉంటది. కానీ ఆడియన్ ఇమాజినేషన్ కూడా, ఇప్పుడు ఆడియన్ గా మీరు సినిమా చూస్తారు అలానే ఇప్పుడు బాహుబలి ఇంటర్వెల్ లాగా ఆ పెద్ద సైడ్ అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయరు కదా హై ఏమి. సో ఆబ్వియస్లీ గౌతమ్ స్టోరీ టెలింగ్ స్టైల్లో విజయ్ దేవరకొండ ఆయన ఇమేజ్ కి సూట్ అయ్యేటట్టుగానే అన్ని ఉంటాయి ప్రాపర్ గా. సో మీకు ఎలా అనిపించింది గౌతమ్ వచ్చి ఫస్ట్ టైం ఈ స్టోరీ మీకు ఐడియా కింద చెప్పారా లేకపోతే ఫుల్ ఐడియా కింద చెప్పాడు గౌతమ్ నాకు. కానీ ఎప్పటికప్పుడు నాకు గౌతమ్ ఐడియా కింద చెప్పేసి ఒక 1 month లో స్క్రిప్ట్ పంపించేశాడు. సో అప్పుడు చదువుకుంటాం మేము అంతా. అప్పుడు చదువుకుని అసలు ఏమి సినిమా తీస్తున్నామని ఒక డ్రాఫ్ట్ తెలుసుకుంటాం మేము అంతే తప్పితే పేపర్ మీద ఉన్నది ఎంతవరకు స్క్రీన్ మీదకి వస్తుంది అనేది వాళ్ళు తీసిన తర్వాత మనకు తెలుస్తుంది అవన్నీ. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఒక సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో, చాలా ఇంపార్టెంట్ సీన్ సినిమాకి. ఆ టైం కి ఫస్ట్ హాఫ్ లో వస్తుంది. ఒక 2 important క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ కలుస్తాయి ఫస్ట్ టైం. అది సినిమాలో కలుస్తారు ఇది అని రాస్తారు స్క్రిప్ట్ లో జనరల్ గా. గౌతమ్ తీసిన తర్వాత కూడా అలా కాదు. కానీ గౌతమ్ మొన్న ఒకసారి నాకు ఒక 1 month బ్యాక్ ఒక రిఫరెన్స్ స్కోర్ వేసి చూపించాడు ఎమోషన్ గురించి. నేను ఆ సీన్ 10 సార్లు చూసా. కానీ వాళ్ళిద్దరు ఫస్ట్ టైం చూసుకున్నాక ఆ రిఫరెన్స్ స్కోర్ లో ఎమోషన్ తో నాకు బీభత్సమైన హై వచ్చింది, ఆ ఎమోషనల్ హై. సో అదే ఇంకా అనిరుద్ధ్ స్కోర్ పడితే ఎలా ఉంటుందో ఊహించండి. సో ఏంటంటే ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు విజయ్ కార్తిక్ అలా తీసి తమన్ అలా ఎరగకొట్టి స్కోర్ వేస్తేనే ఆ ఇంటర్వెల్ బ్యాంక్ అలా పేలింది. సో అన్ని ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఎ ప్యాకేజ్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి.
సో మధ్య మధ్యలో మీ దగ్గరికి వచ్చే లోపు మాకు హైస్ వచ్చినాయి అనుకో, విల్ బి వెరీ హ్యాపీ అండ్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. ఓకే, జనాలకు కూడా నచ్చుతుంది, వీ కెన్ హోప్ దాట్ అని. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ అయితే నాకైతే 4-5 బ్లాకులు కింగ్డమ్ లో ఇరక్కొట్టేస్తాయి. సూపర్. అండ్ నాకు మీలో ఈ క్వాలిటీ ఒకటి నచ్చుతుంది సార్, యూ కాంట్ ఫేక్ ఇట్ దట్ మచ్. ఇఫ్ యూ నో ఇట్ ఇస్ అ గుడ్ ఫిల్మ్, ఇట్ విల్ షో. మీ మొహంలోనూ మీరు మాట్లాడే మాటల్లోనూ తెలిసిపోద్ది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ఫిల్మ్ కూడా తెలిసిపోద్ది. నేను అసలు మంచి సినిమా, నేను తీస్తున్న సినిమా మీద నాకు డౌట్ ఉంటే మీడియా ముందుకు రాను అసలు. ఐ నో ద కైండ్ ఆఫ్ ఏ సినిమాకి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడారనేది కూడా కరెక్ట్ చేసి చూస్తే ఈజీగా తెలిసిపోద్ది. ఎందుకంటే మీరు లక్కీ భాస్కర్ ని ఎంత కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేశారో, దట్ ఈస్ ఐ థింక్ దట్ వాజ్ పీక్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. ఇప్పుడు కింగ్డమ్ అప్పుడు కూడా మీరు ట్వీట్ వేసి చూస్తుంటే దట్స్ వాట్ ఐ ఫీల్. అది ఇప్పుడు కింగ్డమ్ ఏంటంటే కొన్ని చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కింగ్డమ్ తో మాకు చాలా ఇది. గౌతమ్ 2019 లో జెర్సీ రిలీజ్ అయింది. దాని తర్వాత హిందీ జెర్సీ అని వెళ్ళాడు. కోవిడ్ లో సినిమా ఇరుక్కుపోయింది, రిలీజ్ డేట్ సరిగ్గా కుదరలేదు, అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దాని తర్వాత సినిమా డిలే అయింది. అసలు 2019 నుంచి 25 రిలీజ్, 6 years నుంచి సినిమా దానికి ప్రాపర్ సినిమా రిలీజ్ అది లేదు. విజయ్ గారికి ఏంటంటే అసలు విజయ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారో జనం తెలియదు. అసలు ఆయనే కొంచెం డౌన్ లో ఉన్నారు, సినిమాలు ఆడట్లేదు అని ఆడట్లేదు. మొన్న అంతే రెట్రోలో ఏదో చిన్న మాట అంటే రెట్రో ప్రీ రిలీజ్ లో దాన్ని హంగామా చేసేసారు. నిన్న హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూలో ఏదో అంటే దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేసి ఏదో హంగామా చేసేసారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? ఏం అవసరం అసలు? పోనీ సరే ఇదివరకు అంటే సరే ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సరే ఏదైనా మాట్లాడారు ఆర్గెంట్ గా ఇది అసలు ఈ మధ్య ఆయన ఏం మాట్లాడలేదు. అసలు మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్. అసలు ఆఫ్ కెమెరా విజయ్ గారిని కలిసి మాట్లాడితే ఏంటి ఈయన మైక్ పట్టుకుంటే అలా మాట్లాడుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఆయనతో. అసలు ఎందుకు ఆయన్ని అసలు కనీసం జనానికి జాలి కూడా లేదు చూసావు హీరో మీద. అసలే ఓ పక్కన హిట్ లేవు, ఆయన అలా ఉంటే ఆయన ఏం మాట్లాడినా దాన్ని భూతద్దంలో పెట్టి చూసి హంగామా చేసేస్తున్నారు, కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నిటిని దాటుకుని కింగ్డమ్ ఆడాలి ఇప్పుడు మాకు. సో దానికి ఎంత ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయాలి. అనేది ఎందుకు అంత కన్స్ట్రక్షనల్ గా అంత క్రిటిసిజం ఎందుకు ఆయన మీద నాకు అర్థం కావట్లే. అసలు ఎందుకు పోనీ ఆయన మీద సింపతి కూడా ఉండట్లేదు జనానికి, నాకు అర్థం కావట్లేదు. పోనీ దానికి సింపుల్ థియరీ ఉంది, చెప్తే నేను క్యాన్సిల్ అయిపోతా. హోప్ఫుల్లీ ఇవన్నీ బ్యారియర్స్ బ్రేక్ చేసి కింగ్డమ్ గుడ్ దట్ వన్ గుడ్ ఫిల్మ్ అవుతుందని మా హోప్. సో కమింగ్ బ్యాక్ టు కింగ్డమ్, ఇప్పుడు గౌతమ్ డైరెక్ట్ చేసిన ఇంతకు ముందు మళ్ళీ రావా, విచ్ ఇస్ అ వెరీ సాఫ్ట్ రొమాంటిక్ డ్రామా, అండ్ అనదర్ వన్ ఇస్ జెర్సీ, ఇట్ ఇస్ అ స్పోర్ట్స్ డ్రామా. దిస్ ఈస్ లైక్ ఆయనకి చాలా మేజర్ షిఫ్ట్ ఇది. మీరు గౌతమ్ పుల్ ఆఫ్ చేసేస్తాడని ఎలా నమ్మారు? బికాస్ మన ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది సార్, ఒక డైరెక్టర్ ఒక జానరాలో హిట్ ఇచ్చాడంటే ఎవ్రీబడి విల్ పుష్ హిమ్ టు మేక్ ఫిల్మ్ ఇన్ సిమిలర్ జానరా. ఇప్పుడు కళ్యాణ్ శంకర్ ఉన్నారు, నాకు తెలిసి ప్రతి ప్రొడ్యూసర్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కామెడీ సినిమా తీసి పెట్టండి, కామెడీ సినిమా రాయండి అని ఆయన అడుగుతారు. ఒక హారర్ సినిమా ఉందనుకో, హారర్ సినిమా హిట్ ఇస్తే హారరే తీయమని అడుగుతారు. సో గౌతమ్, వాట్ gave you confidence that Gautam can pull off something so drastically different from his previous two films? అంటే గౌతమ్ ఏమి తన ప్రీవియస్ సినిమా నుంచి బయటకు వచ్చినట్టు అని. గౌతమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ విత్ హిస్ ఎమోషన్. ఈ సినిమాలో కూడా ఎమోషన్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ దాని క్రికెట్ ఫ్యామిలీ, దీనికి బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీయే. దాంట్లో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే దీంట్లో బ్రదర్ ఎమోషన్. సో దీంట్లోనూ ఒక ఫ్యామిలీ ఎమోషన్ అంతా ఉంటుంది. కానీ దాంట్లో క్రికెట్ ఎలా ఉందో దీంట్లో ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వెళ్తాం, వరల్డ్ బిల్డింగ్, శ్రీలంక వెళ్ళి కైండ్ ఆఫ్ తమిళ ఇవన్నీ చూపిస్తాం, కొత్త వరల్డ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ తీసుకున్నాం అంతే తప్పితే గౌతమ్ తన స్ట్రెంత్ ఒక ఎమోషన్ అలా అని దాన్ని ఏం వదిలేలా. అలాని గౌతమ్ ఏం మాస్ సినిమా దీలా ఇది అది అని వార్నింగ్ ఇవ్వడం, అరుపులు కేకలు అలా ఏం ఉండదు సినిమా. గౌతమ్ స్టైల్లోనే ఉంటుంది సినిమా, ఎమోషనల్ గా వెరీ స్ట్రాంగ్ సినిమా, కానీ బ్యాక్ విత్ వెరీ గుడ్ యాక్షన్. మీరు ఒకసారి చెప్పారు నారేషన్ ఇచ్చినప్పుడు మనకు ఒక హైయో ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా, దాంట్లో 50% కానీ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు ద ఫైనల్ ఫిల్మ్ సక్సీడ్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది మనం అనుకున్నది వస్తుందా రాదా అనే దానికి. కింగ్డమ్ లో ఎంత వచ్చారని మీరు అనుకుంటారు? అంటే ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కాదు, బట్ కింగ్డమ్ లో గౌతమ్ ఏదైతే చూపిద్దాం అనుకుని ఏదైతే చెప్దాం అనుకున్నాడో అది యాజ్ ఇట్ ఈస్ తీసాడు. ఏమి ఇష్యూ అదేం ప్రాబ్లం లేదు. గౌతమ్ ఒక మీటర్ లో తీసుకుంటూ వెళ్తాడు, ఆ మీటర్ ని ఇంకొక నాచ్ హై అనిరుద్ తీసుకెళ్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ 2 రీల్ RR అయిపోయింది, మేము చూసాము. అసలు చెప్తానికి నేను చెప్తే నేనే ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటది, కానీ మొన్న ప్రీ రిలీజ్ రిలీజ్ డే టీజర్ చూసారు కదా, స్కోర్ ఇదంతా. సో అది జస్ట్ ఒక చిన్న శాంపుల్ అంతే. సినిమాని దానికి ఒక 100 times ఎక్కువ లేపుతాడు సినిమాలో. ఎందుకంటే అనిరుద్ సినిమా చూసి కాల్డ్ మీ ఒక 10-15 days బ్యాక్
తనకి ఎక్సైట్ అయితే అసలు దాని వర్క్ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది వేరు. ఇప్పుడు మన ప్రీ రిలీజ్ టీజర్ వచ్చినప్పుడు మెసేజ్ చేశా, అదిరిపోయింది, రెస్పాన్స్ ఎక్కడైనా చాలా బాగుంది, ఇది అది అంటే వెయిట్ ఫర్ 31st ఇది అది అంటే నీ చేతిలోనే ఏదైనా మెసేజ్ పెడితే ట్రస్ట్ మీ ఇట్ విల్ బ్లో అప్ ఆన్ 31st ఇది అది అని అనిరుద్ధ్. సో అనిరుద్ధికి సినిమా ఎక్కింది అనుకోండి, దాన్ని తనే మోస్తాడు భుజాల మీద పెట్టుకుని, కొత్త కొత్త సౌండ్స్ కానీ ఏదన్నా పట్టుకుని ఏదన్నా ఇక్కడ కొంచెం తగ్గిందా దీన్ని ఎలా లేపుదాం, ఇవన్నీ అని స్టైల్ వేరు ఉంటది. సో నేను కోసం వెరీ హ్యాపీ ఏంటంటే అనికి సినిమా నచ్చింది ఫస్ట్. సో ఇంకా అని దాన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్తాడు అనేది ఇంకా 31st తెలుస్తుంది మీకు కూడా. అయితే ట్విట్టర్ లో ఏం పెడుతున్నారో ఇది అది అని కాదు కానీ ముందు ఈ కింగ్డమ్ హిట్ అవ్వాలి మాకు. యూఆర్ ఆన్ ట్విట్టర్ నౌ? లేదు ఎప్పుడు వచ్చేసారు? ఇప్పుడు యూఆర్ నాట్ ఈవెన్ ఐఎమ్ ఫాలో ఎవ్రీథింగ్, కానీ ఫోన్ లో పెట్టుకుని నేను 24 hours చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నెగిటివిటీ. ఆ నెగిటివిటీ తీసుకున్న కొద్దీ ఇట్స్ స్పాయిలింగ్ మై లైఫ్ అంతే. ఓకే సార్, వాట్ ఆర్ యూ అబ్జర్వింగ్ అబౌట్ ఆడియన్స్? ఒక 15 ఏళ్ల ముందు 10 ఏళ్ల ముందు ఉన్న ఒక సెన్సిటివిటీ లేకపోతే ఉన్న ఒక లీవే ఇప్పుడు ఆడియన్స్ ఇస్తున్నారా? సో ఆడియన్స్ ఎంత జడ్జ్ చేయలేని పొజిషన్ లో ఉన్నామంటే మనం ఆడియన్స్ థాట్ ప్రాసెస్ ని, ఆడియన్స్ కి ఏ సినిమాకి వెళ్ళాలి ఏ సినిమాకి వెళ్ళకూడదు అనేది ప్రీఫిక్స్ అయిపోతున్నారు ఫస్ట్. సో మనం ఎంత కష్టపడి ఏం చేసినా మార్నింగ్ షో టికెట్ తెగుతుందా లేదా మనమైతే చెప్పలేకపోతున్నాము, కానీ వాళ్ళైతే డిసైడ్ అయిపోతున్నారు ఫస్ట్ పోస్టర్ పడగానే ఈ సినిమాకి రావాలని. కానీ సినిమా రిలీజ్ అయ్యి సినిమా చూసిన తర్వాత ఏ సినిమా ఎందుకు నచ్చుతుందో మనకు అర్థం కావట్లేదు. జెన్యున్ గా చెప్తున్నా, నేను ఒక ప్రొడ్యూసర్ గా చెప్పొచ్చలేదు నాకు తెలియదు, కానీ ఏ సినిమా ఎందుకు నచ్చుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని సినిమాలు లాస్ట్ ఇయర్ హిట్ అయిన సినిమాలు నాకు ఎందుకు హిట్ అయినా నాకేం అర్థం కావట్లేదు అసలు. సో మనం తప్పు ట్రాక్ లో ఉన్నామా లేకపోతే ఏం మనకేం అర్థం కావట్లేదని. సో ఆడియన్స్ మీరు అన్నట్టు మూడ్, ఆ రోజుకి ఆ మూడ్ ఎలా ఉంటే ఏ సినిమా క్లిక్ అవుతుంది మన చేతుల్లో ఏమీ లేదు అసలు. ఎంతవరకు మన చేతి నుంచి మంచి సినిమా ఇవ్వగలుగుతామో ట్రై చేయడమే తప్పితే ఏ సినిమా ఎందుకు ఆడుతుంది అన్న దానికి లాజిక్ అయితే లేదు ఇవాళ. మీకు నచ్చి ఆడని సినిమాలు ఉన్నాయా? అంటే మీరు అన్నారు కదా ఏ సినిమా ఎందుకు ఆడుతుందో అర్థం కావట్లేదు. మీకు నచ్చని సినిమా హిట్ అయి ఉండొచ్చు, మీకు నచ్చిన సినిమా ఏదన్నా అండర్ పర్ఫార్మ్ చేసిందా? మీరు ప్రొడ్యూస్ చేసింది కదా, యాజ్ అన్ ఆడియన్స్ కింద చెప్పండి, అరే ఈ సినిమా చాలా బాగుంది కదా, ఎందుకు ఇది వర్క్ అవ్వలేదు ఆడియన్స్ కి, అలా జరిగినాయా? నాకు సింగిల్ ఆడాల్సినంత ఆడలేదేమో అనిపించింది. సింగిల్ ఏమి మ్యాజిక్ చేయలేదు, హిట్ సినిమా కాదనట్లేదు, కానీ సింగిల్ ఆడాల్సినంత ఆడాలని అనిపించలేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, ఎడిట్ లో సినిమాలు మారుస్తారు, కథల దగ్గర సినిమాలు మారుస్తారు, కానీ మరి ఎంతమంది తెలుసుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ నా ఫీలింగ్ అయితే మరి నిజమో కాదో కూడా నాకు తెలియదు, వెన్నెల్ కిషోర్ విష్ణు డబ్బింగ్ లో సినిమాని హిట్ చేస్తారు, రైటింగ్ లో షూటింగ్ లో హిట్లు చేస్తారు, నేను కాదన్న. కానీ కిషోర్ విష్ణు కలిసి డబ్బింగ్ లో సినిమాని హిట్ చేసేసారు. ఆ సినిమా డబ్బింగ్ లో హిట్ అయిపోయింది. సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. మరి అసలు నేను నవ్వుతూనే ఉన్నా, సినిమా అంతసేపు నేను నవ్వుకుంటూనే ఉన్నా, కానీ నేను బయటకు వచ్చి అనుకున్నా ఏంటి రెవెన్యూ మనకి తెగ నచ్చేసింది, ఏంటి రెవెన్యూ ఇంకా అంత చెప్పట్లేదు ఏంటి అనుకున్నా మరి నేనైతే ఈ మధ్యకాలంలో. ఓకే ఓకే మేక్స్. అంటే నేను ఒక విషయం చూస్తున్నా, డిస్కషన్ లాగా ఉంది కాబట్టి ఆడియన్స్ కి సినిమాల మీద రోజు రోజుకి ఇంట్రెస్ట్ తగ్గుతుందేమో అని నాకు అనిపిస్తుంది. స్టార్ సినిమా వచ్చినప్పుడు వేరే, ఓకే ఒక పుష్ప 2నో ఒక కల్కియో ఒక దేవరానో అది వస్తే టికెట్ 500 కాదు 1000 రూపాయలు ఇచ్చినా ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు తగ్గదు బస్. ఆడియన్స్ మీద సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గితే ఒక లక్కీ భాస్కర్ బాగుందని చెప్పరు, కుబేరా బాగుందని చెప్పరు. కుబేరా లాంటి సినిమా ఫస్ట్ 3-4 days అంత భారీ ఫిగర్లు కనపడవు ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోతే. 3 hours 10 minutes లాంగ్ సినిమా, కమర్షియల్ సినిమా కాకుండా ఒక స్లో పేస్ లో వెళ్తున్న ఒక ఆ టోన్ సినిమాని ఆడియన్స్ అంతలా ఎంబ్రేస్ చేశారంటే, ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ లేకపోతే సినిమా మీద అలాంటి సినిమాలు ఎంబ్రేస్ చేయకపోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మినిమం గ్యారంటీ అని ఒకటి ఉండేది కదా, అది ఉండదు, అది లేదు, అది లేదు. అంటే ఆడియన్స్ అంత రూత్లెస్ అయిపోయారు, క్రూయల్ అని కాదు, రూత్లెస్ అయిపోయారు. వెన్ దే ఆర్ స్పెండింగ్ దర్ 250 rupees ఆర్ దేర్ 3 hours, వాళ్ళు అంత రూత్లెస్ గా ఉంటున్నారు. మేము అదే కదా అంటాము, మేము సంవత్సరం కష్టపడి తీసిన మా ఎఫర్ట్ ని 3 గంటల్లో దాని జాతకం చెప్తున్నారు. ఎప్పటి నుంచో అలానే కదా అదే జరుగుతుంది అంతే. ఇంకా ఇదివరకు మీరు అన్నట్టు ఆ ఎడ్జ్ ఉండేది, యావరేజ్ సినిమా ఉండేది, ఇప్పుడు అది లేదు. హిట్ సినిమానా ఫ్లాప్ సినిమానా మధ్యలో ఏమీ లేదు అసలు. ఇప్పుడు స్వాతి ముత్యం ఈజ్ వన్ ఫిల్మ్ దట్ మీరు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నేను నిజంగానే నమ్మా ఈ సినిమా కాంటెంట్ పరంగా కూడా బాగుంది కానీ అనుకున్నంత ఆడలేదు అని. దాని తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఆ సైజ్ మూవీస్ తగ్గాయి. ఓకే మ్యాడ్ అనేది ఒకటి ఉంది విచ్ యూ వెంట్ విత్ కంప్లీట్ న్యూ కమర్స్,
దాని తర్వాత ఇట్ లుక్స్ లైక్ అట్లీస్ట్ బయట నుంచి చూస్తుంటే బుట్టబొమ్మ ఒకటి, స్వాతి ముత్యం ఒకటి, దాని తర్వాత ఆ సైజ్ సినిమాలు అంటే ఆ సైజు అంటే యాక్చువల్లీ మ్యాడ్ మొదలు పెట్టింది ఆ సైజే, టిల్లు మొదలు పెట్టింది ఆ సైజే అని దే బ్లూ అప్. బట్ అట్లీస్ట్ టిల్లు హ్యాడ్ సిద్ధు జొన్నల్ సిద్ధు అప్పుడు దాకా హీఈస్ అ స్టార్ మెటీరియల్ అని ఎవరికి తెలియదు కదా. సిద్ధు అతని కష్టంతో అతను కష్టపడి టిల్లు తీసుకుని హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కదా. సో అలా ఇదంతా ఫేట్, ఎవడికి రాసిపెట్టి ఉంటుందో తెలియదు. కళ్యాణ్ కి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి కుదిరింది, సిద్ధుకి కుదిరింది, స్వాతిముత్యం కుదరలేదు. సో మన చేతుల్లో మనం మంచి సినిమాని ట్రై చేసాం, కుదరలేదు అంతే. మీరు హ్యాపీ ఆ మ్యాడ్ స్క్వేర్ తో? అంటే నేను కానీ బాబాయ్ కానీ ఫస్ట్ నుంచి, నాకంటే మా బాబాయ్ ఎక్కువ ఫస్ట్ నుంచి మొత్తుకుంది, అమ్మాయిలు రా నీకు దండం పెడతాం రా అని, హీరోయిన్లు రా అని. మా నోడు ఎంతసేపు ఆ గోవా ఆ లూప్ లో ఉండిపోయాడు. సో నేను చేసిన తప్ప ఏంటంటే ఇమీడియట్ గా సీక్వెల్ చేయమని అడగకుండా ఉండాల్సిందేమో, అది నేను పుష్ చేసిన తర్వాత కూడా బాబాయ్ చాలా ఎఫర్ట్ పెట్టారు. హీరోయిన్లు ఎలాగోలా తీసుకొద్దాం, అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది ఫిల్మ్ హీరోయిన్లు పెడదాము, దాని తర్వాత అక్కడి నుంచి ఏదన్నా చాలా ట్రై చేశారు. కానీ ఒక 3-4 months 5-6 months డైరెక్టర్ తో కళ్యాణ్తో గొడవడానికి కళ్యాణ్ ఎంతైనా కళ్యాణ్కి తెగలేదు అమ్మాయిని ఎలా స్క్వీజ్ చేయాలి అనేది. సో తను అనుకుని తీసాడు. మేజర్ కంప్లైంట్ అమ్మాయిలే మిస్ అయ్యారని నాకు వచ్చింది మేజర్ కంప్లైంట్. కమర్షియల్లీ సూపర్ హిట్ కంప్లీట్లీ. బస్ మ్యాడ్ స్క్వేర్ ఫిగర్లకి సంబంధం లేదు బస్. అదే చెప్పా, ఓపెనింగ్ వీకెండ్ లోనే దాని క్లోజింగ్ ఓపెనింగ్ డే. సో దానికి దీనికి కంపారిజన్ లేదు. అంటే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటే ఏదో పెద్ద సీక్వెల్ కాదు కదా, అదే ముగ్గురు కుర్రోళ్ళు కదా. ఆ ముగ్గురు కుర్రోళ్ళకి మ్యాడ్ తర్వాత ఏం సోలో సినిమాలు వచ్చేసి ఇట్లా అయిపోయి మార్కెట్ ఏం ఎస్టాబ్లిష్ అయిపోలేదు కదా. సో అదే కుర్రోళ్ళు 10 కోట్ల పైన నైజాం చేసేసారు, 1 million పైన చేస్తారు, అలా చూడట్లేదు. మ్యాడ్ స్క్వేర్ అంటే 3 million ఎందుకు చేయలేదు, లేకపోతే 20 కోట్లు ఎందుకు చేస్తుంది బస్, ఎందుకు చేస్తుంది సినిమా అంతంతా? అదే ముగ్గురు కుర్రోళ్ళే కదా ఉన్నది అక్కడ సడన్ గా ఏం హీరోలు మారిపోలేదు కదా. ప్లస్ ఏంటంటే టిల్లు ఈజ్ అ హౌస్ హోల్డ్ నేమ్. టిల్లు స్క్వేర్ తో కంపేర్ చేసుకోకండి ప్రతిదీ. టిల్లు ఈజ్ అన్ హౌస్ హోల్డ్ నేమ్. ప్రతి పిల్లోడు టిల్లులా మాట్లాడదానికి ట్రై చేస్తాడు. చూసి సినిమా ఆ టిల్లు ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంది పిల్లల మీద, సిద్ధు ఇన్ఫ్లుయెన్స్. సో టిల్లు వేరు, మ్యాడ్ వేరు. మ్యాడ్ ఇస్ అ డిఫరెంట్ జానర్ అని మేము హీరోయిన్లు మిస్ అయ్యి తప్పు చేసాం. అది మ్యాడ్ క్యూబ్ లో ఆబ్వియస్లీ అదేంటి క్రాస్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? క్రాస్ ఓవర్ అని కాదు కానీ మ్యాడ్ 3 ఎప్పుడు తీసినా ఏంటంటే ఒక హీరోని పెడదామని ఖచ్చితంగా. మ్యాడ్ స్క్వేర్ లో, మ్యాడ్ క్యూబ్ లో ఈ ముగ్గురు కాకుండా ఎందుకు మ్యాడ్ అంటే వీళ్ళు ముగ్గురుది కదా ఫ్రాంచైజ్ అలానే అంటే అలా కాదు, ఏదో క్రాస్ ఓవర్ ట్రై చేద్దామని. ఏదో క్రాస్ ఓవర్ లైక్ మీ ఐపీస్ లో చూద్దాం ఎలా ఏంటనేది. టిల్లు పర్ఫెక్ట్ సార్. ఇంకా అంటే అదే టిల్లులో సిద్ధు వస్తాడా, లేదంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం వస్తే హిట్ నుంచి అర్జున్ సర్కార్ వస్తారా, ఇవన్నీ డిఫరెంట్. అది ఏమి చెయ్యొచ్చు అనేది చూద్దాం అనేది. ఇట్స్ సూపర్ ఐడియా యాజ్ అన్ ఆడియన్స్ వ్యూవర్ కింద నేను ఇప్పుడే ఎక్సైటెడ్ గా ఉన్నా. అది జరిగితే డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి దానికి ఎలా అనేది. ఇప్పుడు చెప్తున్నాను కదా, టిల్లు క్యూబ్, మ్యాడ్ క్యూబ్, లక్కీ భాస్కర్ 2 ఇవన్నీ అలా బ్యాంక్ లో ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. ఎప్పుడు నిజంగా ఓకే మాకు ఈ టైంకి ఇది అవసరము, లేదంటే ఎప్పుడన్నా లోలో మన ఇండస్ట్రీ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా, ఎప్పుడన్నా లోలో ఉన్నాము అనిపించింది అనుకో, అప్పుడు ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకో. అంతేగాని ఎప్పటికప్పుడు ఊరిని ఏదో సీక్వెల్ చేయాలి కదా అని వేస్ట్ చేయదలుచుకోలేదు ఎప్పుడన్నా. ఎందుకంటే మీరు ఐపీస్ బిల్డ్ చేయడం, ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేయడం చాలా కష్టం. అనుకోకుండా కుదిరిని అయ్యి. సో ఎప్పుడైనా ఇప్పుడు సిద్ధు గానీ, కళ్యాణ్ గానీ, వెంకీ గానీ అందరు నా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అందరు. సో ఎప్పుడు నాకు నిజంగా కష్టం ఉందని అనిపిస్తే ముగ్గురు సీక్వెల్స్ ప్లాన్ చేస్తాను. సూపర్ ఉంటుంది సార్. టిల్లు మ్యాడ్, టిల్లు వాళ్ళ ఫాదర్, లడ్డు వాళ్ళ ఫాదర్ సేమ్. సో ఏదో ఒకటి పెట్టి దాన్ని చేస్తే మీకు ఉంటాయి కదా ఐడియాలు. సో అదే చెప్తున్నాను కదా, ఇంకా ఆ స్పేస్ ఆలోచించలేదు. ముందు బ్యాడాస్ నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది కదా, సో దాని మీద ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే వెరీ అంబిషియస్ ఫిల్మ్ నాకు, సిద్ధుకి. కోహినూర్ కాదు, ఇది వేరే కంప్లీట్. కోహినూర్ ఏమైంది దీని తర్వాత చేస్తాం. ఓకే. సో బ్యాడాస్ ఇస్ అ మెటా ఫిల్మ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అబౌట్ అ హీరో. అంటే మీరు ఇందాక అన్నారు చూసారో, కామన్ మ్యాన్ వచ్చి హీరో అయితే అతని లైఫ్ ఎలా మారుతుంది అనేది. అది కైండ్ సిద్ధూస్ బయోపిక్ బేసికలీ. ఎవరి బయోపిక్ కానీ దట్స్ కైండ్. అంటే అందరికీ హీరో డబ్బు సంపాదించాడు, రేంజ్ రోవర్ లో తిరుగుతున్నాడు, ఇది అదే తెలుసు.
అతని పెయిన్ తెలియదు ఎవరికి. అంటే ఇప్పుడు అరే నీ కష్టాలు మాకు ఎందుకురా అంటారు ఆడియన్స్. నేను ఇంతలో చూసాం మనం, నీ కష్టాలు మాకు ఎందుకురా అంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనందరం కష్టాలు పడుతున్నాం అంటే ఆడియన్స్ ఒప్పుకోరు. ఫస్ట్ ఆ పర్సెప్షన్ ఆడియన్స్ ఉంటుంది, ఆడియన్స్ ఒప్పుకోరు సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఉన్నాయంటే. సో అలా చూపిస్తే కూడా ఎవరు చూడరు. కానీ ఒక హీరో లైఫ్ ని ద మోస్ట్ కమర్షియల్ వేలో ఎంత హట్కేగా చూపిస్తాం ట్రై చేస్తున్నాం. I heard something similar about Funky లో కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ. Funky is a satire on the film industry. Funky is a satire on film industry and Vishwak is playing a director. He's not a hero in the film. He's a director. ఎప్పుడు వస్తుంది సార్? I'm very excited for Funky sir. Funky will be a blast. సినిమా అదిరిపోయింది Funky. అండ్ డేట్ చెప్పలేము, మాకు చేతులు ఏమీ లేదు. ఎందుకు మీ చేతులు ఏం లేదంటారు? అంటే యాక్చువల్లీ దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. దానికి యాక్చువల్లీ ఖైదూని పెట్టాము. ఖైదు బ్లూ అప్ కదా ఆఫ్టర్ డ్రాగన్. సో ఖైదు డేట్స్ తో కొంచెం సార్ట్ చేసుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే విశ్వక్ కూడా వి వాంట్ బి డబుల్ 200%, 300% షూర్ ఆ ఫిల్మ్ ఎప్పుడు వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ హిమ్, అనుదీప్ కి, ఇద్దరికి ప్రిన్స్. సో అంతా జాగ్రత్తగా చూసుకుని ఇద్దామని. నో హరీ అట్ ఆల్. ప్రిన్స్ ఇష్టమైన సినిమా మీకు? ప్రిన్స్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది, సెకండ్ హాఫ్ నేను అంతగా కనెక్ట్ అవ్వలేదు. సార్ మీరు అనుదీప్ మాత్రం ఫంకీ రిలీజ్ టైం మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఒక 1 hour. ఇలాంటి ప్రమోషన్ సినిమాకి ఇప్పుడు గౌతమ్ ఏం మాట్లాడు కాబట్టి నేను చచ్చినట్టు నేను చెప్పాల్సి వస్తుంది సినిమా గురించి. కానీ అనుదీపే చెప్పేస్తాడు కదా, నేను అవసరం ఆ సినిమాలకి. మీరు అనుదీప్ కూర్చొని ఒక గంట సేపు వీడియో కావాలి మాకు, మీరు ఏం మాట్లాడుకుంటారు అని. విల్ బి అన్ ఎపిక్ కాంబో. ఇద్దరు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. సో అండ్ ఇప్పుడు ఇంకొకటి కమర్షియల్ సినిమాలు లైక్ మొన్న కూడా ఐ థింక్ ఇన్ భరద్వాజ్ రంగన్ సార్స్ ఇంటర్వ్యూ మీరు ఆ విషయం చెప్పారు. చాలా మారుతున్న ఇండస్ట్రీలో వన్ థింగ్ ఈజ్ ఆ కట్టు సాంగ్, అన్నెసెసరీ ఫైట్లు ఉండే ఆ కమర్షియల్ ఫిల్మ్, అవి ఇంకా ఆల్మోస్ట్ అవి డైనోసార్స్ అయిపోతున్నాయి. జెన్యున్ గా ఒక 10 years బ్యాక్ లక్కీ భాస్కర్ లాంటి సినిమా తెలుగులో వస్తుందా అంటే నేను వాట్ యూ కాల్ ఐ వుడెంట్ హ్యావ్ థాట్ ఇట్ వుడ్ హ్యావ్ కమ్. అంత జాన్రాకి మాత్రమే స్టిక్ అవుతూ అన్నెసెసరీ కామెడీ ట్రాక్లు లేకుండా, ఒక ఎక్స్టర్నల్ విలన్ల ఫైట్లు లేకుండా ప్యూర్ గా, అంత ప్యూర్ గా లక్కీ భాస్కర్ అనే సినిమా 10 ఏళ్ల ముందు వచ్చి ఉంటుందా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఇప్పుడు మనం ఆ స్పేస్ లో ఉన్నాము అండ్ వీఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ ఒక జాన్రా స్పేస్. కమర్షియల్ సినిమా మీద ఇంకా నేను చెప్పంటే ఆ ప్రాపర్ ఆ మాస్ వాటి మీద అంటే వాటికి ఇంకా అపీల్ అనేది ఒకటి ఉందా? బికాస్ మీరు మాస్ జాతర కూడా తీస్తున్నారు కాబట్టి. కొంతమంది హీరోలకి వాళ్ళ ఏది చేయాలో అది చేస్తే జనానికి ఇష్టం బాగా. అప్పుడు ఆ హీరోల్ని కూర్చోబెట్టి మనం ఏడిపించామా, లేకపోతే ఆ హీరోలు కష్టాలు పెట్టామా, అలాంటివి పెట్టామనుకోండి సినిమాలో ఎదురు తిడతారు మనల్ని. ఒక హీరో ఒకటి చేయటం జనానికి ఇష్టం, అది చేయించామనుకోండి జనం ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆటిల్లో కూడా ఎంత కొత్తగా చూపిస్తున్నాం అనేది ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అక్కడే ఇవాల్వ్ అయింది బాగా. ద ప్రెజెంటేషన్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఇప్పుడు నాస్ జాతర ఉంది, రవితేజ గారి స్టైల్ కామెడీ ఉంటుంది, రవితేజ గారి స్టైల్ ఫైట్స్ ఉంటాయి, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా ఇప్పుడు దాకా మిస్ అయ్యారు కదా లాస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ లో, అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే ఆడియన్స్ ఏదో పాత చూసినట్టుగా కదా, ఆడియన్స్ ఆయన్ని ఏదైతే బాగా నచ్చి ఆయన ప్రేమించి ఇష్టపడ్డారో అవన్నీ మళ్ళీ గుర్తు చేస్తాం ఆడియన్స్ కి కొత్త ప్రెజెంటేషన్ తో. అంతే తప్పితే ఏదో అద్భుతమైన కొత్త సినిమా తీస్తున్నామని కాదు, కొత్తగా ప్రెజెంట్ చేస్తాం ఆడియన్స్ కి. సో ఆడియన్స్ అది రవితేజ గారిని చూస్తే ఆడియన్స్ కి నచ్చుతుంది కాబట్టి అది వర్క్ అవుతుందని మాకు ఎట్టి నమ్మకం. అంటే ఇక్కడ నాకు ఉన్న ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఉంది కదా, వి లవ్ సీయింగ్ రవితేజ గారు ఇన్ వన్ జోన్. లాస్ట్ 10 years నుంచి 15 years నుంచి వీ హ్యావ్ బీన్ సీయింగ్ హిమ్ అండ్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ హిమ్ వెన్ ఎవర్ అది వర్క్ అయినప్పుడల్లా బాగుంటది. కానీ ఇప్పుడు మీరు స్టేట్మెంట్ ఇది చెప్పారు కదా, దట్ ఆయన ఒకలాగా చూడడం ఇష్టపడతాము, అలా చూస్తే బాగుంటది అని. అదే చాలా మంది ఇన్ రీసెంట్ టైమ్స్ అది ట్రై చేసి వర్క్ కూడా ట్రై చేశారు. ఏం వర్క్ ఎక్కడ చేశారు? లాస్ట్ ఫిల్మ్ కూడా ఏంటి? లాస్ట్ ఫిల్మ్ ఏంటి? మిస్టర్ బచ్చన్ కామెంట్ చేయకూడదు కానీ వేరే సినిమా అని. మిస్టర్ బచ్చన్ సర్లే కామెంట్ వద్దులే, వేరే సినిమా గురించి. ఓకే ఓకే, బట్ యు ఆర్ సేయింగ్ ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటది ఆబ్వియస్లీ. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డు యు మీన్ బై ప్రెజెంటేషన్? ఇప్పుడు డాకు మహారాజ్ ఉంది, ఇంటర్వెల్ కి ఇంకో బాలకృష్ణ గారిని చూపిస్తున్నాం, సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అయిన ఫ్లాష్ బ్యాక్. ఇది లెజెండ్ అదే కదా, సింహ అదే కదా, అఖండ అదే కదా, మారింది కదా. కానీ మీరే అన్నారు కదా టెక్నికల్ గా అదే ప్రెజెంటేషన్. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చూపించగలుగుతాము? సర్ హిస్టానిక్స్ అన్ని ఉంచితో
అందుకని విజువల్ మీద కానీ సౌండ్ మీద కానీ ఎక్కువ ఎఫర్ట్ పెడతానికి ట్రై చేస్తాం. సరే ఇప్పుడు ఈ కంపారిజన్ చెప్తే తంతర్ కానీ నన్ను ఆడియన్స్ మళ్ళీ రేపు కాంట్రవర్సీ అవుతుంది కానీ F1 సినిమా చూసారా? నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. కానీ మరి నా సినిమా ఏమో నాకు తెలియదు కానీ నాకు ఎట్ ద ఎండ్ పోర్షన్ వచ్చి నాకు జెర్సీ గుర్తొచ్చింది. మరి ఆ మెడికల్ కండిషన్ రివీల్ అయిన అవన్నీ కానీ ఏదైనా కానీ అంటే రేస్కి వెళ్తాడా లేదా, ఇదేంటి మళ్ళీ వెనక్కి తీసుకురావటము, ఇది అది కరెక్ట్ గా వెళ్ళి ఏదో ఇవన్నీ నాకు జెర్సీ చూసినట్టే అనిపించింది లాస్ట్ పోర్షన్ అంతా. అంటే నా సినిమా కాబట్టి నాకు అనిపించింది ఏమో, లేదంటే ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు మనం చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాపీ కొట్టరు కదా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే F1 చాలా తెలుగు సినిమాలో ఉంటుంది యాక్చువల్లీ. మూమెంట్స్ అన్ని హైస్ అన్ని కరెక్ట్ గా తెలుగు సినిమాలో పెట్టుకున్నాడు F1 లో. అన్ని ప్రాపర్ తెలుగు మీటర్ సినిమా చూసినట్టు ఉంటుంది F1. అందుకే హై కూడా వచ్చి అందుకే ఇంత బాగా ఆడుతుంది. అయి ఉండొచ్చు కానీ చెప్పిన F1 ఎప్పుడైనా స్పోర్ట్స్ సినిమాలో అండర్ డాగ్ గెలిస్తేనే మనకి ఆ కిక్ కదా. అది కొత్తదనం ఏముంటుంది కానీ F1 కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు రేసులు. అది టెక్నికల్ చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశాడు. అందుకే అందరికి తగిన వచ్చేసింది. సో అంతే ప్రెజెంటేషన్. వెరీ వ్యాలిడ్ అదే ప్రెజెంటేషన్ అంతే. ఇప్పుడు F1 లో లిటరలీ ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చి పాత రిపోర్ట్ ఒకటి చదివి నువ్వు మళ్ళీ రేస్ చేస్తే చచ్చిపోతావు. లిటరలీ అది జెర్సీలో అంతే కదా, మళ్ళీ ఆడితే చచ్చిపోతావు. అంటే మన సినిమా చూసి కానీ చెప్తా మనకు అనిపిస్తుంది, ఆడియన్స్ అనిపించింది అనేది తెలియదు కానీ. సో అదే ప్రెజెంటేషన్ డిఫరెన్స్ అంతే. ఇంకా ఎంత కొత్తగా ప్రెజెంట్ చేస్తాము ఏంటి అనేది. సో టెల్ మీ సంథింగ్, ఇందాక F1 చూసానని చెప్పారు కదా, ఇది అగైన్ నా స్ట్రిక్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ రాంగ్. నేను అనుకునేది ఏంటంటే ఒకప్పుడు 2011 2012 తీసుకుంటే ప్రతి వారం జనాలకి ఒక లెవెల్లో ఉన్న ఎగ్జైట్ చేసే సినిమా ఒకటి వచ్చేది. 2011 April 1 శక్తి రిలీజ్ అయింది, విచ్ ఇస్ అ బిగ్ ఫిల్మ్. ఓకే రిజల్ట్ ఎలా ఉంది దట్స్ ఓకే, బట్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ యూ వాంట్ టు గో అండ్ సీ. April 14 తీన్మార్ రిలీజ్ అయింది, 22 మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయింది, 29 నేను రాక్షసి రిలీజ్ అయింది, May 6 1 week later 100% లవ్ రిలీజ్ అయింది. దాని నెక్స్ట్ వీక్ రంగం, దాని నెక్స్ట్ వీక్ వీరా అనుకుంటా. సో మీరు చూస్తే సమ్మర్ మొత్తం అండ్ జూన్ జూలైలో కూడా ఇలానే ఉండేది. 2019 ఎవ్రీ వీక్ చూస్తారు. నౌ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అండ్ ఒక ట్రైలర్ ఒక టీజర్ చూస్తే అరే ఈ సినిమా నేను ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలరా అనే ఫీలింగ్ 95% ఆఫ్ ఫిల్మ్స్ కి కలగట్లేదు అనేది నా ఫీలింగ్. మొన్న రిలీజ్ ట్రైలర్ చూసి నీకు అనిపించిందా లేదా? ఇది నేను ఖచ్చితంగా చూస్తా. విజయ్ దేవరకొండ ఉన్నాడు అంటే ఎందుకంటే ఇంత వాల్యూమ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఇందాక మన ఇద్దరు ఇందాక అనుకున్న టాపిక్ ఆడియన్స్ మరి రూత్లెస్ అయిపోయారు. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుంది, ఇమీడియట్ రిజెక్షన్ వచ్చేస్తుంది. సో ఏంటంటే ఫటాఫట హడావిడిగా 2-3 సినిమాలు చేసేయడానికి ఏ హీరో అంత అలా కథలు దొరికేయట్లేదు. అంత ఇమీడియట్ గా ఇప్పుడు ఓటీటీ కల్చర్ వచ్చిన తర్వాత కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ అంత రెగ్యులర్ గా హీరోలు కనబడిన ప్రాబ్లమే. సరే అలా అని చెప్పి మరి 2 years 3 years కొన్ని ఫ్యాన్ స్కేల్ సినిమాలకి టైం పడుతుంది కానీ ఈ నెక్స్ట్ నాకు తెలిసి ప్రతి పెద్ద హీరోకి సంవత్సరానికి 4 సినిమాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి కాదు, సంవత్సరం 4-5 పెద్ద సినిమాలు ఉంటాయి. ప్రతి ఇయర్ పెద్ద హీరో సినిమా ఒకటి వచ్చినా కూడా సెట్ కదా థియేటర్స్. ఈసారి నుంచి ఖచ్చితంగా ఉంటాయి నుంచి అందరూ అలానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎవరు పెద్ద 3 గంటలు 4 గంటలు పెట్టుకోవట్లేదు, 3 ఏళ్ళు ఇంకా పెట్టుకోవట్లేదు. వచ్చేస్తాయి, అందరు ప్లానింగ్ అలానే ఉంది. ఇప్పుడు తారక్ అన్నది వార్ తర్వాత ఇమీడియట్ గా నీళ్ళు వచ్చేస్తుంది, నీళ్ళ తర్వాత ఇమీడియట్ గా ఇంకో సినిమా తొందరగానే వచ్చేస్తుంది. అయిన తర్వాతలండి ఏ సినిమా అయింది అనేది. కానీ చరణ్ గారిది ఇమీడియట్ గా పెద్ది చాలా ఎర్లీగానే వచ్చేస్తుంది. పెద్ద తర్వాత ఇంకో క్విక్ ఫిల్మ్ కూడా చేసేస్తున్నారు చరణ్ గారు కూడా. సో అట్లా బన్నీ గారు కూడా 2 సినిమాలు ప్యారల్ గా చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ప్రభాస్ గారు ఎలాగో 2-3 ప్యారల్ గా చేస్తున్నారు. సో ఇంకా అందరూ ఆ జోన్ లోకి వచ్చారు, ఆ మోడ్ లోకి వచ్చారు. కోర్స్ కరెక్షన్ అది జరగాలి లాస్ట్. అండ్ మొన్న మీరు చెప్పారు పర్మిట్ రూమ్ లో అనుకుంటా వీఆర్ గోయింగ్ త్రూ అ వెరీ బ్యాడ్ ఫేస్. నెక్స్ట్ 2 years ఈస్ గోయింగ్ టు బి బ్లడ్ బాత్ అని చెప్పి. వెన్ డూ యూ థింక్ దిస్ సైకిల్ విల్ ఎండ్? అదే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ ఉంది కదా గురు, 95% నాకు ఏ ప్రోమో చూసినా థియేటర్కి వెళ్ళాలని అనిపించట్లేదు అని. ఆ జోన్ నుంచి బయటికి రావాలి ఆడియన్స్. ఫస్ట్ కొంచెం కన్సిడరేట్ గా ఉండాలి ఆడియన్స్ మన మీద. మరి అంత క్రిటికల్ గా కాకుండా కొంచెం కన్సిడరేట్ గా ఉండి మళ్ళీ యావరేజ్ సినిమా బతకాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్ రెస్పాన్సిబిలిటీ. ఆబ్వియస్లీ ఖచ్చితంగా మా రెస్పాన్సిబిలిటీ, అస్సలు దానికి డినై చేయట్లేదు. మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఏ రోజైనా థియేటర్కు జనం వచ్చారు, ఏ రోజన్నా వచ్చారు. అసలు ఇప్పుడు దాకా మంచి సినిమా రెవెన్యూ చేయలేదన్న మాటే లేదు. బ్యాడ్ సినిమా రెవెన్యూ చేయలేదు ఓకే, రావట్లేదు ఓకే. కానీ ఏంటంటే మేము 4 weeks విండోకి ఇవ్వటం మూలాన రన్ రాట్లా. కానీ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మేము
మనం టికెట్ రేట్ బట్టి కానీ ఇది కానీ ఫస్ట్ వీకెండ్ ఆక్యుపెన్సీస్ పెరిగినాయి బాగా. కానీ ఇదివరకు ఏంటంటే స్ట్రెచ్ ఉండేది, అది ఉండట్లా. అది పెంచడానికి ఓటీటీ విండో పెంచుదాం అంటే కన్స్ట్రక్టివ్ గా బడ్జెట్ పెరుగుతుంది సినిమాకి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఉండాలి కాబట్టి. దాని మూలాన్ని ఏమవుతుందంటే 4 weeks తర్వాత ఇస్తే ఓటీటీ రేటు తగ్గుతుంది. రేటు తగ్గితే ఇక్కడ థియేటర్ రెవెన్యూ పెరుగుతుందో లేదో తెలియదు మనకి, వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఆ రిస్క్ తీసుకుని దిగాలి. ఎన్ని సినిమాలకు రిస్క్ తీసుకోగలుగుతాం? ఒక సినిమాకి తీసుకుంటాం, చూస్తాం, 2 సినిమాలు తీసుకుంటాం, ఎన్ని తీసుకోగలుగుతాం మనం కూడా? సో ఏంటంటే ఆ సేఫ్ గేమ్ లో ఉండి ఆ 4 week విండోలో ఉంటున్నాం. అంతేగాని కంపల్షన్ కాదు ఎవరికి ఆ 4 week విండో ఇవ్వడం. The amount of expenditure we're putting on the film to give you guys a quality output so that you guys will come to the theaters and watch the film. నాకు తప్పక వీఆర్ మేకింగ్ సచ్ డీల్స్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కూడా చాలాసార్లు మాట్లాడాడు, ఎందుకు బస్ కొంచెం విండో పెంచచ్చు కదా అంటే, వంశీ పైరసీ వచ్చేస్తాను వంశీ, నేనేం చేసుకోని పైరసీలో చూసేస్తున్నారు సినిమా అని. మాక్సిమం ట్రై చేస్తున్నాం. పాపం అన్నపూర్ణ సుప్రియ గారు అయితే తిరుగుతున్నారు కదా 2 నెలలుగా. ఎందుకంటే సడన్ గా ర్యాంపేట్ అయిపోయింది ఏంటో లాస్ట్ 3-4 months 6 months గా. గేమ్ చేంజర్ అన్ని సికందర్ కూడా సడన్ గా బాగా పెరిగిపోయింది ఏంటో. సో లాస్ట్ 2-3 months తెగ తిరుగుతున్నారు ఆవిడ. అన్ని మొన్న ఒకళ్ళు పట్టుకున్నారని వచ్చి, సో మేము కూడా కొన్ని లూప్ హోల్స్ పట్టుకున్నాము, సెన్సార్ కంటెంట్ నుంచి వస్తుందని ఇట్లా చిన్న అనుకుని ట్రై చేస్తున్నాం. కానీ బస్ ఆడియన్ గా చెప్పుకుని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పైరసీలో సినిమాలు చూడమాకండి. వాళ్ళ లాజిక్ ఏముంటుందో తెలుసా సార్? అంటే వాళ్ళు చెప్పే కాంటెంట్ అంటే, మీరు 300 ఇంత పెడుతున్నారు కదా, మేము ఎందుకు థియేటర్ రావాలి? నేను చెప్పేది కాదు ఇది. ఎవ్రీ టైం లాస్ట్ టైం లంచ్ కి బయటకి ఎక్కడికి వెళ్ళావు? అంటే నేను వెళ్ళా, అంతేరాకి వెళ్ళా. వెళ్ళాం కదా, ఎంత అయింది? 1,500 అయింది. ఇద్దరు వెళ్తేనా? ఇద్దరు వెళ్తే సినిమాకి ఎంత అవుతుంది? అంతే అవుతుంది. మరి ఏం ఎక్కువైంది? ఇది నేను చెప్పే పాయింట్ కాదు. లాస్ట్ టైం టికెట్ రేట్ గురించి మాట్లాడినప్పుడు కూడా ట్విట్టర్ లో కానీ ఇట్లో కానీ పిచ్చిగా నాకు 50 రూపాయలకి ఇది వస్తుంది, 10 రూపాయలకి ఇది వస్తుంది, పిచ్చిగా ట్విట్టర్ లో పెట్టడం చాలా ఈజీ రామ్. అవన్నీ కాదనట్లేదు. నీకు 3 గంటలు ఫ్యామిలీతో ఒక ఎక్స్పీరియన్స్, నీకు నచ్చిన హీరోని వెళ్ళి థియేటర్ లో చూస్తున్నావు, నీకు నచ్చిన పాటలు వెళ్ళి థియేటర్ లో చూస్తున్నావు. అదే కదా ఇప్పటికీ నేను చెప్తున్నాను రామ్, ఎవరు ఒప్పుకోకపోయినా ట్విట్టర్ లో ఎవరెంత గోల్ చేసినా తిట్టినా, సినిమా ఇస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికి కూడా వరల్డ్ లో. నువ్వు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు అనుకో, బస్సు ఒక 5 నిమిషాలు మీ ఇద్దరు సరే ఇంట్లో ఎలా ఉన్నారు ఇదే తర్వాత ఏం మాట్లాడుకుంటారు? బస్సు సినిమా గురించి మాట్లాడుకుంటారు. మమ్మల్ని తిట్టాలి కదా. ఇప్పుడు తిట్టడానికైనా సినిమా థియేటర్కి వచ్చి చూసి తిట్టొచ్చు కదా. ఇప్పుడు ఎలాగో తిడుతున్నారు, ఎలాగో ఆబ్వియస్లీ తిట్టట్లేదు అనట్లేదు నేను, చక్కగా తిట్టుకుంటున్నారు ట్విట్టర్ అంతా మమ్మల్ని. అదేదో సినిమా టికెట్ కొని చూసి తిట్టొచ్చు కదా. పైరసీలో చూసి కూడా ఎందుకు తిట్టడం కొత్తగా? ఇది పైరసీ ఘోరం, ఎవ్వరు చేయకూడదు. బట్ దాన్ని ఇంకా ఎక్కడి నుంచి లీక్ అవుతుందని మీ థింగ్. ఇప్పుడు మొన్న కుబేరా అన్న ఏదో సినిమా మొన్న నాకు 3 days బ్యాక్ క్యూబ్ లో పెట్టారు. హైదరాబాద్ లో ఒక మల్టీప్లెక్స్ లో షూట్ చేశారని క్యూబ్ వాళ్ళు కనుక్కుని ట్రాక్ చేసి కనుక్కుని చెప్పారు. హైదరాబాద్ ఒక మల్టీప్లెక్స్ లో షూట్ చేశారు, ఆ మనిషిని పట్టుకున్నారు కైండ్ ఆఫ్ ఏదో. సో కొన్ని చోట్లేమో అంటే మరి అల్ట్రా హెచ్డి ప్రింట్స్ వచ్చేస్తున్నాయి, అవేమో సెన్సార్ కంటెంట్ నుంచి వస్తున్నాయి ఏమో ఒక డౌట్. సో ఏది ఎక్కడ ఎవడు ఏ చిన్నదాని కక్కురు అసలు. మళ్ళీ మొన్న నేను చదివాను ఏదో ఆర్టికల్ 40,000 30,000 అమ్మేస్తున్నాడు అంట. ఎవరిని మేము ఆ సంవత్సరం కష్టపడి అసలు ఒక డైరెక్టర్ పిల్లలు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వచ్చేస్తే ఒక సినిమా పోతే, అట్లాంటిది 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే నువ్వు 30,000 40,000 కోసం వాడు తీసి అమ్మేస్తుంటే అవన్నీ మీరు చూస్తే ఏంటి అర్థం చెప్పండి? అంటే నేను సమాజ సేవ చేస్తున్నాను అనట్లేదు, కానీ బిజినెస్సే కదా, ఎఫర్ట్ పెడుతుంది కదా. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే కదా ఎఫర్ట్ పెడుతుంది. సరే వీఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ లేదా అనే తర్వాత విషయం. ఒక సినిమాలో డబ్బు చూస్తే 3 సినిమాలో డబ్బు పోతుంది ఎవరికైనా. ఒక పుష్ప 2 కనబడుతుంది, మిగతా వెనకాల ముందు ఏం కనబడవు కదా అందరికి. సో అవన్నీ కాదనట్లేదు ఎవరికి ఉండే, కానీ దయచేసి పైరసీ మీద మాత్రం అది మాత్రం చాలా మంది హైదరాబాద్ లో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ చూస్తున్నారు. బస్సు నేను క్యాబ్ లెక్కుతుంటే సంక్రాంతికి సార్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే he's arguing with me saying why he'll watch only on piracy. అది ఏం లాజిక్? ఆర్గ్యూ చేస్తున్నాడు, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలని ఆర్గ్యూ చేస్తున్నాడు. నేను చెప్తున్నా వదిలే, కనీసం ఓటీటీలో వచ్చాకన్నా ఎందుకు థియేటర్కి వెళ్ళాలన్న దానికి లాజిక్ ఏమైనా ఉందా? ఇంతే లాజిక్. నేను ఎందుకు వెళ్ళాలి థియేటర్కి, ఇంత డబ్బులు అయిపోతున్నాయని అది మైండ్ లో అది ఉండిపోయింది. అది ఎంత అన్యాయం బస్సు. ఇప్పుడు నేను 2-3 మీటింగ్స్ కి కాఫీ షాపులు ఇట్లు అంటున్నా, ఒక కాఫీ 250-300 ఉంటుంది కాఫీ షాపుల్లో. అంతకంటే టికెట్ ఏమి ఎక్కువ ఉంటుంది బస్సు. ఎంతసేపు మాట్లాడిన ఇదే టాపిక్ మాట్లాడదాం అంటారు, కానీ అది పెయిన్ బస్. అది ప్రొడ్యూసర్ కి కానీ ఒక అది పెయిన్ ఒక్కొక్కరికి.
అది అర్థం చేసుకోకుండా పైరసీ నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అని మాట్లాడితే మీ ఆర్గ్యుమెంట్ ఎవరో చేసినట్టు దానికి రీజన్ ఏముంటుంది దానికి ఏం ఫైట్ చేస్తాం వాళ్ళతో ఇంకా నీకు 250 రూపాయలు వేరే దాని మీద ఖర్చు పెడతానికి ఒక కాఫీ మీద ఖర్చు పెడతానికి నొప్పి రావట్లేదు కానీ నువ్వు 250 ఖర్చు పెట్టి సినిమా చూడడానికి నొప్పి వస్తుంది అంటే ఎలా అది నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కదా ఇది నీకు ఆకలి ఎలా తెరుస్తుంది అది నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కదా సరే ఫ్లాప్ సినిమా తిట్టుకుంటావు బయటకు వచ్చి తిట్టుకుంటావు కాదనట్లేదు నేనేం ఫ్లాప్ ప్రతి సినిమా హిట్ అవుతుంది నువ్వు ఎంటర్టైన్ అవుతావు అనట్లా ఫ్లాప్ సినిమా బ్యాడ్ సినిమాలు ఉంటాయి నువ్వు వెళ్తావు బయటకు వచ్చి తిట్టుకుంటావు ఇప్పుడు లైఫ్ లో అన్ని మనం అనుకున్నట్టే జరగవు కదా అది అలాంటి ప్రతి ఒక్కరు దేవుడు అయిపోతారు కదా అన్ని అనుకున్నట్టే జరగవు కదా అని కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలకు వెళ్తావు ఏమైంది దానికి అది పెద్ద నేరమేం కాదు కదా దానికి పైరసీ చూసేయాల్సిన అవసరం ఏం లేదు కదా అది మా రిక్వెస్ట్ దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి అంతే అది మైండ్ సెట్ ఆడియన్స్ మైండ్ సెట్ అందరూ కూడా ఇలా ఉండరు అనమాట కొంతమంది అదేలే అండ్ వాళ్ళే ఎక్కువ నాయిస్ చేస్తారు ట్విట్టర్ లో కూడా ఓకే కానీ ఎంత హెచ్డి ప్రింట్ వచ్చిందో అది ఎంత పైరసీ మూలం రెవెన్యూ ప్రాబ్లం అవుతుందో తెలియట్లేదు కానీ దాని హంగామా ఎక్కువైపోయింది మాకు దాని చుట్టూతో ఉన్న హంగామా ఎక్కువైపోయింది పైరసీ మూలం రెవెన్యూ తగ్గిందా ఇది అని క్లారిటీ లేక ఏంటి అనేది దాంతో ఆ కన్ఫ్యూజన్ తో ఉన్న హంగామా ఎక్కువైపోయింది మాకు అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తాడు సినిమా బాగుంది రెవెన్యూ బాగుంది కానీ మండే తగ్గింది ట్యూస్డే తగ్గింది వెడ్నెస్డే తగ్గింది అంటే రెవెన్యూ పైరసీ వచ్చేసింది సార్ అంతకి తగ్గింది నిజంగా ఎందుకు తగ్గిందో ఎవరికి తెలియదు ఆ డిస్ట్రిబ్యూటర్కి తెలియదు మాకు తెలియదు ఎవరికి తెలియదు అదొక రీజన్ గా అదొక భూతంలా చూపిస్తున్నారు కాబట్టి అది కొంచెం జనం మా మీద కనికరిస్తే మంచి సినిమా ఇవ్వడం ఖచ్చితంగా మా రెస్పాన్సిబిలిటీ మేము కాదనట్లే కొన్నిసార్లు కానీ తప్పులు జరుగుతాయి తప్పులు జరిగినప్పుడు క్షమించండి దానికి చేయగలిగింది ఏం లేదు ఎవరికి కావాలని ఫ్లాప్ సినిమా తీయం కదా మేము ఒకటి అనుకుని తీస్తాము అది మీకు నచ్చదు అప్పుడప్పుడు దానికి ఆమె ఏదో కావాలని మిమ్మల్ని హింసపెట్టాలని మీ డబ్బులు వేసేయాలని తీయం కదా అది మాకు నష్టమే కదా ఒక ఫ్లాప్ సినిమా నుంచి బయటికి రావడానికి మీకు మర్చిపోతారు నెక్స్ట్ ఇంటికి వెళ్ళగానే ఫోన్ కాల్ వస్తేనే మర్చిపోతారు లేకపోతే కారెక్ట్గానే మాకు రావడానికి 3-4 నెలలు పడుతుంది మాకు అంత ఈజీ కాదు కదా మాకు ఏం సరదా కాదు కదా ఫ్లాప్ సినిమా తీయటం కాబట్టి దయచేసి మా గురించి ఆలోచించమని చెప్పడం అంతే ఒక ఫ్లాప్ సినిమా చేస్తే 4 ఏళ్ళు నాలాంటి వాళ్ళు అడుగుతానే ఉంటారు కదా ఆబ్వియస్లీ అది ఇట్లా అయిపోయింది ఇది ఇట్లా అయిపోయింది అని ఇప్పుడు నేను లాస్ట్ టైం దిల్ రాజు గారితో మాట్లాడుతున్నప్పుడు హౌ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అ గ్యాంబుల్ అనే ఒక టాపిక్ వచ్చిందనమాట మీరు మీ సినిమాని అది కింగ్డమ్ కానివ్వండి లక్కీ భాస్కర్ కానివ్వండి దేన్నన్నా మీరు ఒక నెట్ఫ్లిక్స్కో ఒక స్ట్రీమింగ్ సర్వీస్కి దాన్ని సేల్ చేసేటప్పుడు మీరు వాళ్ళకి బిజినెస్ కట్ చూపించాలి కదా లేకపోతే ఫుల్ ఫిల్మ్ డిపెండ్స్ అంటే కొన్నిసార్లు దే ట్రస్ట్ అస్ కొన్నిసార్లు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే దే లాస్ట్ అస్ ఓకే వెన్ యు ఆర్ అంటే యాక్చువల్ బిజినెస్ కట్ దాకా వెయిట్ చేయరు ముందే స్క్రిప్ట్ ఏంటి అని అడుగుతారు స్క్రిప్ట్ సో సమ్హౌ దట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ మీరు ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఒక వార్ 2 లాంటిది ఒకటి కొంటుంటే మీకు అలాంటి ఆ ఫ్రీడమ్ ఉంటుందా వెన్ ఇట్ ఈస్ థియేట్రికల్ టు థియేట్రికల్ జరిగేటప్పుడు అది ఉండదు నువ్వు సినిమానే ఒక గ్యాంబుల్ బస్ అంటే నేను అడిగేది ఏంటంటే మీడియం మొత్తం ఒకటే థియేటర్ టు స్ట్రీమింగ్ అనేది కొంచెమన్నా అష్యూరెన్స్ అనేది ఒకటి ఉంది బట్ థియేటర్ టు థియేటర్ అది ఎందుకు లేదు అని ఉండదు నాకు రివ్యూలతో కూడా ఇదే గొడవ అయింది కదా ఒక పర్సన్ ఒపీనియన్ జనం మీద రుద్దద్దు అని అలానే డిస్ట్రిబ్యూటర్ కూడా తన ఒపీనియన్ అది అతనికి చూపించి అతనికి నచ్చిందా లేదా అని చెప్పి డెసిషన్ తీసుకుని సినిమా రిలీజ్ చేయలేం కదా ఇప్పుడు అప్పుడులో చెప్పేవారు నిజం అబద్ధం నాకు తెలియదు క్షేమంగా వెళ్ళి రావంగారండి షో వేసి చూపించారంట ఎవరికి నచ్చలేదండి సినిమా డిజాస్టర్ సినిమా అని చెప్పేళ్ళారండి చూసి చాలా సినిమాలు జరిగింది ఇప్పుడు నాకు నాని వెంకట్ అని ఉంటాడు నాని గారి మేనేజర్ అతను చెప్పాడు నాకు అలా మొదలైంది సినిమా మన ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు చూసి సినిమా బాగాలేదని చెప్పెళ్ళారంట ఇప్పుడు ఎవరిని నమ్మి సినిమా చూపిస్తాం ఎందుకు చూపించాలి ఎవరిని నమ్మి చూపించాలి నేనని కాదు ఇప్పుడు నాకు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ఇప్పుడు నేను ఆడియన్స్ గా చెప్తాను ప్రొడ్యూసర్ గా పక్కన పెడితే వార్ సినిమా ఉంది హృతిక్ హెలికాప్టర్ దిగి స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తే వెనకాల ఇండియన్ ఫ్లాగ్ లో ఉంటే నా 150 రూపాయలు నాకు సరిపోయింది బస్సు నాకు అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు ఇంకా సినిమా నుంచి తర్వాత ఉన్నాయని బోనస్ ఇంకా నాకు పిచ్చి హై వచ్చేసింది అట్లా దీంట్లో తారక్ అని ఇంట్రడక్షన్ సీన్ గురించి నాకు తెలుసు చిరిగిపోతుంది ఇక స్క్రీన్ వార్లో ఇంట్రడక్షన్ సీన్ నేను రివీల్ చేయకూడదు కానీ వార్లో ఇంట్రడక్షన్ సీన్ అలా చిరిగిపోతుంది అన్నది హృతిక్ రోషన్ తారక్ అన్న కొట్టుకుంటారు టైటిల్ అదే కదా వార్ సో నీకు ఇంత పెద్ద బిగ్ స్టార్స్ ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటే ఆ సినిమా స్క్రీన్ ఎలా ఉంటుంది ఇంకా జస్ట్ ఇమాజిన్ ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్స్ ఇద్దరు స్క్రీన్ మీద కొట్టుకుంటుంటే
ఐ మీన్ నువ్వంటే నువ్వా అన్నట్టు వార్నింగ్లు ఇచ్చుకుంటూ కొట్టుకుంటుంటే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఈ యాంటిసిపేషన్ మీద సినిమా కొన్నాను బస్ నేను. ఆ బిల్డప్ మీద హైప్ మీద సినిమా కొన్నాను నేను. అంతేగాని ఆ సినిమా చూసి జడ్జ్ చేసి బాగుందా అని ఎవడు కొనక్కర్లా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళకి నచ్చిన సినిమా, వాళ్ళకి హైప్ ఉంది, ఇది వర్కౌట్ అవుతుంది అని వాళ్ళకి అనిపిస్తేనే కొంటున్నారు. ఏది పడితే అదేం కొనరు ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా. సో వాళ్ళకి ఆ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు నేనే వీక్ సినిమా తీసాను అనుకో, నాకు తెలిసి ఇది వీక్ సినిమా తీస్తున్నానేమో అని వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు రేట్ చెప్పలేను, వాళ్ళు మొహమాట పడతారు. సో దాన్ని రికవరబుల్ అని మేము డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి మాకు రేట్లో. వాళ్ళకి నచ్చిన సినిమా, లేకపోతే ఓపెనింగ్ వస్తుంది అనుకున్న సినిమా, ఇది హైప్ ఉన్న సినిమా అనుకో, నేను డిమాండ్ చేస్తే వాళ్ళు ఓకే అంటారు. అలా లేని సినిమాని మిడిల్ గ్రౌండ్ లోనే వెళ్తుంది. ఎవరిని ఫోర్స్ చేసి ఏం చెయ్యం మనం. ఆబ్వియస్లీ మన చాయిసే కదా, డిస్ట్రిబ్యూటర్ చాయిస్ కదా. డిస్ట్రిబ్యూటర్ ఇస్ ద మేజర్ ప్లేయర్ ఇన్ దిస్ గేమ్. వాళ్ళ చాయిస్ కూడా, గురు నాకు ఇంత ఖర్చు అయింది, నేను ఇది అయితే కరెక్ట్ అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు, సరే ఇది కాదు ఇది ఓకే, అంతే తప్పితే ఎవరిని పీకమే కత్తిపెట్టి కొంటావా సస్తావా అని ఏం లేదు. యాంటిసిపేషన్ అరౌండ్ ద ఫిల్మ్ నచ్చి కొనుక్కుంటామే అంతే. అండ్ ప్లస్ అన్న 40 minutes ఉంటారు, అన్న అరగంటే ఉంటారు, సినిమా అంతా ఇద్దరు ఉంటారు. సినిమా మొదలైన 15-16 నిమిషాల నుంచి హీరో ఎంటర్ అయిపోతారు. తారకన్న కూడా సినిమా అంతా ఇద్దరు ఉంటారు. ఒక పాటలో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు, అన్నీ ఉంటాయి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ప్యాక్ చేసి ఉంటాయి. సో ఎందుకు కొన్నాం అంటే ఇవన్నీ ఉంటాయి అని తెలిసి కొన్నాను నేను. అంటే అన్ని ఎలా ఉంటాయి ఏంటనేది నేను ఆడియన్స్తో పాటు ఆ రోజు మార్నింగ్ షో చూడటమే. కానీ అన్న జడ్జ్మెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి మంచి సినిమా ఉంటుంది డెఫినెట్ గా, నాకు నమ్మకం ఉందో కొనుక్కున్నాను అంతే. నేను గ్యాంబుల్ వర్కౌట్ అవ్వాలి, ఇట్ విల్ డెఫినెట్లీ వర్కౌట్. సూపర్. సో ఫైనల్ క్వశ్చన్, ఇది నేను మీరు ఆన్సర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇఫ్ యూ చూస్ టు అవాయిడ్, బట్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేను అడుగుతున్నా, వాట్స్ విత్ దట్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఫిల్మ్ అప్డేట్, వెన్ ఈజ్ ఇట్ గెటింగ్ ది అనౌన్స్మెంట్ రెడీ? అంటే యాక్చువల్లీ మేము ఒక స్పాన్ లో అనౌన్స్మెంట్ అనుకున్నాము, కానీ మొన్న నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, రామాయణం చూసిన తర్వాత, ప్రోమో చూసిన తర్వాత, ఇప్పుడు నేను మా డైరెక్టర్ గారు అంటే నీకు తెలుసు కదా, మాకు ఇంకా ఆయన ఎలాగో ఆయన సినిమా ఆయన ఫస్ట్ టైం మైథలాజికల్ తీస్తున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా రాముడిగా చూసిన తర్వాత తారక్ అన్నతో నేను దేవుడిగా పెట్టి తీసుకుంటున్న సినిమా మేము. సో నాకు ఆ ఆనందం ఉంటుంది, మా డైరెక్టర్ గారు తీస్తున్న సినిమా దేవుడి సినిమా. సో రామాయణం గురించి అలా ఇండియా అంతా మాట్లాడుకున్నారో దానికంటే ఎక్కువ మాట్లాడుకోవాలి దీని గురించి అని చెప్పి డైరెక్టర్ గారు హడావిడేం లేదు, దానికంటే బిగర్ గా ఇద్దాము ప్లాన్ చేసి అలాగే దాని ఆ అనౌన్స్మెంట్ వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇప్పుడు టైమ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ 27, 28 సంథింగ్ లైక్ దాట్? బికాజ్ ఇప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేసినా సార్ ఆగస్ట్ నుంచి వెంకటేష్ గారి సినిమా స్టార్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఎర్లీ సమ్మర్ రిలీజ్ అలా ఉండొచ్చు. సో అక్కడి నుంచి ఒక 4-5 months నుంచి ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది మాకు. ఈ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది ఆ సినిమాకి ప్యారలల్ గా అన్ని. సో ఆ స్పాన్ లో అరౌండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ షూట్కి వెళ్తాం. అక్కడి నుంచి ఇంకా మిగతా అంతా సీజీఎల్ కదా, మన చేతుల్లో ఉంటుంది. సూపర్. దాంట్లో మీకు చాలా టెక్నికల్లీ పుష్ చేయడానికి చాలా ఉంది, లైక్ ఐమాక్స్ ట్రై చేయొచ్చు. రామాయణ ఆల్సో ఇట్స్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. అటువంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? అదే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం అంతే. యాజ్ ఇట్ గోస్ బై అన్ని తెలుసుకుంటాం, అన్ని వెళ్ళటమే. ఇప్పుడు రామాయణ ఒక విండో ఓపెన్ చేస్తుంది, రేపు మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా ఇంకో మహేష్ బాబు గారి సినిమా రాజమౌళి గారి సినిమా ఇంకో విండో ఓపెన్ చేస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్ అని. సో ఏంటి అన్ని అనేది స్లోగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఒక్కొక్కటి 1 step ఈచ్ అలా చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఇప్పుడు ఇంత సీజీ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ నేను ఎప్పుడు చేయలేదు. సో 3D ఇమేజింగ్స్ అని లేకపోతే ఫేస్ స్కాన్స్ అని ఇదేనా నేను ఎప్పుడు చేయలేదు. అయినా నేను చదువుతా ఉన్నాను ఇప్పుడు ఏంటి ఎలా ఏంటని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే నాకు గ్రీక్ అండ్ లాటిన్ లా ఉండకూడదు కదా, టెక్నీషియన్ మాట్లాడినా. సో అయినా నేను చదువుతున్నా, నేను వాళ్ళని కలుస్తున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా. సో ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కార్తికేయ RRR లో ఏమేమి చేశాడో అవన్నీ నేను కార్తికేయ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటామో లేకపోతే అందరిది నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్, నాకు కూడా ఇంటర్నేషనల్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని మాకందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కటి 1 step ఈచ్. సూపర్. 1 step at a time. Thank you so much for the time, sir. All the very best for Kingdom on 31st July. Cinema చూసి we hoping it will be a great film. Thank you so much.